ప్రైజ్ ది లార్డ్. ఆరాధనకి సమయం అవుతుంది కనుక మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి మీరున్న స్థలాల్లో ప్రార్థనలోకి పిలిచాల్సిందిగా ప్రార్థన మీకు తెలియజేస్తా ఉన్నాను. మహోన్నత నామం కలిగిన పరమ తండ్రి, ఈ శ్రేష్టమైన మహిమ కలిగిన ఉన్నతమైన ప్రేమ కలిగిన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. గడిచిన దినములన్నీ కూడా ప్రభావాలందరినీ కూడా కాపాడి భద్రపరిచి అత్యున్నతమైన ప్రభావాన్ని నామాన్ని స్తుతించి సన్నతించి ఆరాధించడానికి ప్రభు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మనసాన్ని స్తుతించి నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. నాయన ఈ రాత్రి జరగబోతున్న ఆరాధనంతటినీ కూడా నీ మహిమ కొరకు జరిగేసి ఆయా ప్రాంతాల్లో ఉండే బిడ్డలందరూ కూడా నీ సన్నిధిలో ఉంటుండగా నీ ఆత్మచేత బిడ్డలందరినీ కూడా బలపరచమని కూడా నీ సన్నిధిలో చేరడుచున్నాను. ఆయన మాటలు పాడుచున్న చక్కటి స్వరాలను గ్రహించండి, స్తుతించుండగా ఆరాధించుండగా ప్రభు నీ శక్తితో నింపండి. నీ వాక్యం ద్వారా అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా బలపరచమన్నాడు. నీ చేతులుగా ముగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఒకటి రెండు మాటలు అందరికీ వచ్చిన మనందరం కలిసి మాట్లాడదాం. కలుగుతా ఆరాధన చేసే వాక్యాన్ని ధ్యానంగా ఆరాధింతును, నిన్నే పూజింతును, నిన్నే ప్రేమింతును, యేసు భజింతును. ఆరాధింతును, నిన్నే పూజింతును, నిన్నే ప్రేమింతును, యేసు భజింతును. ఆరాధనీయుడా ఆత్మరూపుడా, ఆరాధనీయుడా ఆత్మరూపుడా, ఆరాధించబడుటకు శాలిన దేవుడా, ఆరాధించబడుటకు శాలిన దేవుడా. ఆరాధింతును, నిన్నే పూజింతును, నిన్నే ప్రేమింతును, యేసు భజింతును. ఆరాధింతును, నిన్నే పూజింతును, నిన్నే ప్రేమింతును, యేసు భజింతును. ఏ సమయమైనా సందర్భమేదైనా ఏ స్థితిలోనైనా ఆరాధిస్తా. ఏ సమయమైనా సందర్భమేదైనా ఏ స్థితిలోనైనా ఆరాధిస్తా. నా స్థితి మార్చినావు, నా ధోరణి నచ్చినావు, నా స్థితి మార్చినావు, నా ధోరణి నచ్చినావు. ఎల్లప్పుడూ నిన్నునే ఆరాధిస్తా, ఎల్లప్పుడూ నిన్నునే ఆరాధిస్తా. ఆరాధింతును, నిన్నే పూజింతును, నిన్నే ప్రేమింతును, యేసు భజింతును. ఆరాధింతును, నిన్నే పూజింతును, నిన్నే ప్రేమింతును, యేసు భజింతును. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ఆరాధిస్తా. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ఆరాధిస్తా. నన్ను కడిగినావు, రక్షణ ఇచ్చినావు, నన్ను కడిగినావు, రక్షణ ఇచ్చినావు. రక్షకుడా నిన్నునే ఆరాధిస్తా, రక్షకుడా నిన్నునే ఆరాధిస్తా. ఆరాధింతును, నిన్నే పూజింతును, నిన్నే ప్రేమింతును, యేసు భజింతును. ఆరాధింతును, నిన్నే పూజింతును, నిన్నే ప్రేమింతును, యేసు భజింతును. ఆరాధనీయుడా ఆత్మరూపుడా, ఆరాధనీయుడా ఆత్మరూపుడా, ఆరాధించబడుటకు శాలిన దేవుడా, ఆరాధించబడుటకు శాలిన దేవుడా, ఆరాధించబడుటకు శాలిన దేవుడా. హల్లెలూయా. మరి పాడుతున్నాం పాడుతున్నాం. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై. ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. ఎగిరి
నా ప్రాణమాయే యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసుని సన్నిధిలో సుఖ శాంతులు కలవు. నా ప్రాణమాయే యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసుని సన్నిధిలో సుఖ శాంతులు కలవు. యేసయ్యా 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 నిన్ను వీడిశాయన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడిశాయన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమాయే యెహోవానే సన్నుతించి కొనియాడు. నా నాథుడేసుని సన్నిధిలో సుఖ శాంతులు కలవు. నా ప్రాణమాయే యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసుని సన్నిధిలో సుఖ శాంతులు కలవు. యేసులేని జీవితం జీవితమే కాదయ్యా. యేసుకున్న జీవితం కలకాలం ఉండునయ్యా. యేసులేని జీవితం జీవితమే కాదయ్యా. యేసుకున్న జీవితం కలకాలం ఉండునయ్యా. నిన్ను మరిపించే సుఖమేనా ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే కష్టమేనా ఎంతో మేలయ్యా. నిన్ను మరిపించే సుఖమేనా ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే కష్టమేనా ఎంతో మేలయ్యా. నిన్ను వీడిశాయన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడిశాయన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమాయే యెహోవానే సన్నుతించి కొనియాడు. నా నాథుడేసుని సన్నిధిలో సుఖ శాంతులు కలవు. నా ప్రాణమాయే యెహోవానే సన్నుతించి కొనియాడు. నా నాథుడేసుని సన్నిధిలో సుఖ శాంతులు కలవు. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు. మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడు. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు. మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడు. నీకు చూపించే ఆ ప్రేమలోనే పాత్రుడగానయ్యా. ఆ ప్రేమలోనే నన్ను నడుపు యేసయ్యా. నీకు చూపించే ఆ ప్రేమలోనే పాత్రుడగానయ్యా. నీ ప్రేమలోనే నన్ను నడుపు యేసయ్యా. నిన్ను వీడిశాయన నేను మరువలేను స్వామి. నిన్ను వీడిశాయన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమాయే యెహోవానే సన్నుతించి కొనియాడు. నా నాథుడేసుని సన్నిధిలో సుఖ శాంతులు కలవు. నా ప్రాణమాయే యెహోవానే సన్నుతించి కొనియాడు. నా నాథుడేసుని సన్నిధిలో సుఖ శాంతులు కలవు. యేసయ్యా 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 నిన్ను వీడిశాయన నేను బ్రతుకలేను స్వామి. 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 యేసయ్యా 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 నిన్ను వీడిశాయన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడిశాయన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమాయే యెహోవానే సన్నుతించి కొనియాడు. నా నాథుడేసుని సన్నిధిలో సుఖ శాంతులు కలవు. నా ప్రాణమాయే యెహోవానే సన్నుతించి కొనియాడు. నా నాథుడేసుని సన్నిధిలో సుఖ శాంతులు కలవు. హల్లెలూయా. దయచేసి మీరందరూ ఉన్న స్థలంలో మీరు మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. లేకపోతే దయచేసి మీరు కళ్ళు మూసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ఒక విషయం మనందరం కలిసి ప్రభువుని మనసారా స్తుతించి మన ఆరాధన చేద్దాం. అటు తర్వాత మన వాక్యంలోకి వెళ్దాం. ఒక విషయం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఆయన సమయం బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు నామమున స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభా ప్రేమ కలిగిన మా తండ్రి నీకే వందనాలు అయ్యా. మరొకసారి ప్రభు ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించి ప్రభా, ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చి ప్రభా మనందరినీ కూడా ప్రభు నాయన నేను స్తుతించగలిగినట్లుగా మీరు చేస్తున్న సహాయం బట్టి నీకు వందనాలు.
తండ్రి నీకు వందనాలు ప్రభు, శక్తివంతుడా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు, నీకు వందనాలు. ఒక నిమిషం స్వరమిద్దాం, మనందరూ కలిసి స్వరమిద్దాం, ప్రతి ఒక్కరు కూడా నోరు తెరదాం. గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభు. ఈ రాత్రి ప్రభు నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మతో మీరు నింపండి ప్రభు, నీకు వందనాలు. ఆయా ప్రాంతాల్లో బిడ్డలందరూ కూడా ఉండి ప్రభు నీ నామాన్ని ఘనపరుస్తుండగా ప్రతి ఒక్కరి మీద ప్రభునైనా దాని శక్తి నుంచి ఆయా ప్రాంతాలన్నింటినీ ప్రభు మీరు కమ్ముకోనండి ప్రభు, నీ కృప చేత మీరు ఆవరించండి ప్రభు, నీకు స్తోత్రంలో. ఆయన భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు మేమందరం ఉంటుండగా ప్రభు, దినదినము కూడా ప్రభు జ్ఞానానికి మనకి ప్రభుత్తుండగా ప్రభు నీ కనికరములు మాకు మీరు అనుగ్రహిస్తున్నాడు తండ్రి. ఆయన మేమందరం కూడా కూడుకునే అవకాశం కూడా ప్రభు నాయన మాకు లేనప్పటికీ ప్రభు నాయన మేమందరం కూడా మనసాన్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభు, నీకు వందన. ఎక్కడిద్దరు ముగ్గురు కూడిన నామని ఆరాధిస్తారు, వారు మధ్య ఉంటారు, వాగ్దానం చేసిన దేవుడు ప్రభు. ఆయన మేమందరం కూడా ప్రభు కుటుంబాలుగా కలిసి ఘనపరుస్తుండగా నీ ఆత్మక్షేత మమ్మల్ని బలపరుస్తున్నవాళ్ళకి నీకు వందనాలు. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకు నీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం ప్రభు, నీకే వందనాలు. శక్తివంతుడా నీకే వందనాలు ప్రభు, ప్రేమ కలిగిన తండ్రి నీకే స్తోత్రములు చెల్లించుచున్నాం ప్రభు. ఆయన మనసారా నేను స్తుతించుచున్నాం ప్రభు, మనసారా నేను ఆరాధిస్తున్నాం ప్రభు, ఆయన నీకే స్తోత్రాలు. హల్లెలూయా నీకే వందనాలు ప్రభు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రములు ప్రభు. సర్వశక్తివంతుడా నీకే వందనాలు. పురుషు మనందరము కూడా స్తుతిద్దాం ప్రభుని. ఆయన మాటకు సమస్తము కూడా లోబడుచున్నాం కనుక, ఆయన సమస్తము కూడా చేయగలిగిన వాడు కనుక ఆయన వైపు మనం చూస్తూ మనం అందరము కూడా ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరము కలిసి మనం అందరము కలిసి నిశ్చితంలో ప్రభు మమ్మల్ని కూడా ప్రభు ఆయన సాగనమని సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరు కూడా నా మనసుతో ఏ పరిస్థితి వచ్చినప్పటికీ ప్రభు నీతో ఆయన మేమందరము కూడా నిలబడగలిగిన ప్రతి పరిస్థితుల్లో ఆయన నిలబడగలిగినట్టుగా ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆయన మీరు స్థిరపరచండి ప్రభు, నీ లేఖను స్థిరపరచండి, వాక్యము స్థిరపరచండి ప్రభు, నీకు స్తోత్రాలు. స్వరమిద్దాం ప్రతి ఒక్కరు కూడా నామని కనపరుదాం ప్రభు, ఆయన నీకే వందనాలు. ఓ పరిశుద్ధుడా నీకే స్తోత్రములు ప్రభు, నీకే ఆరాధన చేస్తున్నాం ప్రభు, నీకే ఆరాధన మహిమ నీకే ఘనత నీకే ప్రభావం నీకే కలుగురుగా కానీ ప్రభు. మేమందరం ఒక స్వరాన్ని కనపరుచున్నామని నీకు వందనాలు. మా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ పాదములు చిన్న ప్రభావం మేము ప్రభు అప్పగించుకుంటూ నీకు లొంగిపోతున్న నామాన్ని స్తుతించుచున్నాం ప్రభు, నీకే స్తోత్రములు ప్రభు, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు. మా గొప్ప దేవానికి స్తుతులు చెల్లించుచున్నాం ప్రభు, నీకే స్తోత్రాలు. ఓ పరిశుద్ధుడా నీకే వందనాలు. స్వరమిద్దాం అందరము కలిసి, స్వరమిద్దాం ప్రతి ఒక్కరు కలిసి, స్వరమిద్దాం నోరు తిద్దాం అందరము కలిసి.
స్థుతింపబడుచుచున్న ఆరాధిస్తున్నాం ప్రభు నాయన. నేను మనసారా స్థుతించుచున్నాం ప్రభు, నేను కొనియాడుతున్నాం ప్రభు నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాయన మరొకసారి సమయం వద్దు ప్రభు, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మనసారా నేను స్థుతించుచు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మనసారా నేను కొనియాడుతున్నాం ప్రభు నాయన. నీకు స్తోత్రాలు ప్రభు. ఒక నిమిషం మనస్ఫూర్తిగా మనందరము కూడా రెండు చేతుల పైకి దేవుడు నా మనస్ఫూర్తిగా గొప్ప దేవానికి స్తోత్రాలు. ఒక నిమిషం రెండు చేతుల పైకి మనస్ఫూర్తిగా మనందరము కలిసి ప్రభు నా మనస్ఫూర్తిగా వయానికి వందనాలు ప్రభు. నీకే స్తోత్రములు చెల్లించుచున్నాం ప్రభు నాయన. నీకు స్తోత్రాలు నాయన. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు నీవు లేకుండా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రతకలేమయ్యా నాయన. మమ్మల్ని బ్రతికించుచున్నవాడు నీవు, మమ్మల్ని నడిపించుచున్నవాడు నీవు ప్రభు. అందరూ బట్టి మనసారా స్తుతించుచున్నాను అయ్యా. ఈ భయంకరమైన క్లిష్టకరమైన పరిస్థితుల్లో ప్రభు ఆయన ప్రతి ఒక్కరిని బలపరచండి ఆయనకి వందనాలు. సంఘమంతని మీరు బలపరచిన ప్రభు నీకు స్తోత్రాలు. సంఘమంతని మీరు స్థిరపరచిన ప్రభు ఆయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సంఘమంతని నీ చేతులుగా అప్పగిస్తున్నాం ప్రభు. ఆయన మా గ్రామాన్ని నీ చేతులుగా అప్పగిస్తున్నాం. మా ప్రాంతంలో అన్నింటినీ కూడా ప్రభు నీ చేతులుగా అప్పగిస్తున్నాం తండ్రి. మీరు కాపాడండి ప్రభు, మీరు భద్రపరచండి ప్రభు ఆయన నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా ఆయన నీకు వందనాలు చెల్లించుచున్నాం ప్రభు ఆయన నీకు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధుడా ఆయన నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మనందరూ మనందరూ కూడా స్తుతిగా ప్రభు ఆయన నీకు స్తోత్రాలు ప్రభు. నీకే మహిమ, నీకే స్తోత్రం, నీకే ఘనత, నీకే ప్రభావం కలుగుగా ప్రార్థిస్తున్నాను. ఒక నిమిషం మనందరం మనస్ఫూర్తిగా మాట చేద్దాం. మనందరూ కలిసి మనస్ఫూర్తిగా మాట చేద్దాం. క్షణమైన కానీ నేనుండలేను, నీ కృప లేకుండా నే బ్రతుకలేను. క్షణమైన కానీ నేనుండలేను, నీ కృప లేకుండా నే బ్రతుకలేను. క్షణమైన కానీ నేనుండలేను, నీ కృప లేకుండా నే బ్రతుకలేను. నా ప్రాణము నీవే, నా సర్వము నీవే, ఆధారము నీవే, ఆశ్రయము నీవే. నా ప్రాణము నీవే, నా సర్వము నీవే, ఆధారము నీవే, ఆశ్రయము నీవే. క్షణమైన కానీ నేనుండలేను, నీ కృప లేకుండా నే బ్రతుకలేను. క్షణమైన కానీ నేనుండలేను, నీ కృప లేకుండా నే బ్రతుకలేను. క్షణమైన కానీ చిత్తం స్వామి గౌరవ ప్రభా. నేనుండలేను, నీ కృప లేకపోతే మేము బ్రతుకులమైనా. నీ కృప లేకుండా నే బ్రతుకలేను. నా ప్రాణము నీవే, నా సర్వము నీవే, ఆధారము నీవే, ఆశ్రయము నీవే. నా ప్రాణము నీవే, నా సర్వము నీవే, ఆధారము నీవే, ఆశ్రయము నీవే. నా ప్రాణము నీవే, నా సర్వము నీవే, ఆధారము నీవే, ఆశ్రయము నీవే. క్షణమైన కానీ నేనుండలేను, నీ కృప లేకుండా నే బ్రతుకలేను. క్షణమైన కానీ నేనుండలేను, నీ కృప లేకుండా నే బ్రతుకలేను. నీ సన్నిధిలో శుభమంతో కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. శక్తి లేని మాత్రమే నీ వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఈ సమయం వద్ద ప్రభా సంపూర్ణంగా మమ్మల్ని చేతులుగా అప్పగిస్తున్నాను. నీ ఆత్మ చేత మమ్మల్ని కూడా నింపండి ప్రభా. ఆయా ప్రాంతంలో ఉన్న వీళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటండి. మీరు బలపరచండి ప్రభా, మీరు స్థిరపరచండి. నీ వాక్యం ద్వారా అందరితో కూడా మాట్లాడి మీరు కార్యం జరిగించుకున్నాడు. నీ చేతులకు మమ్మల్ని మేముగా అప్పగించుకుంటాం. ఈ సుపరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం అందరూ కూడా కూర్చుని మన ప్రాంతాల్లో మనందరం కలిసి కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానంగా గడిచిన దినములని కూడా అనేక విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ రాత్రికాల
కొద్దిసేపు మనకున్న సమయంలోనే చాలా తక్కువ సమయం మనకుంది కనుక ఈ తక్కువ సమయంలో మనం అందరం కలిసి కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం మీరు చోట మీరు గ్రంథాలు తెరిచి మీరు కొద్దిసేపు చూడగలిగిన వాక్యంలో మనం వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయాన్ని కూడా మనం 27వ అధ్యాయానికి మనం వద్దాం. ఇక్కడ ఉన్న కొన్ని విషయాలు అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 28వ అధ్యాయం ఈ 2వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు మీకు త్వరితగా నేను బోధించి నా మాటలు ముగింపులోకి తీసుకొస్తాను. ఇక్కడ నేర్చుకోవాల్సిన అనేకమైన విషయాలు ప్రభువు మనకి దాచించాడు. నేను మీకు ఆల్రెడీ కొన్ని దినాలుగా నేను మీకు తెలియజేస్తూనే వస్తున్నాను. అపోస్తుడైన పౌలు తాను చేస్తున్న సువార్త ప్రయాణం, ఈ 3 ప్రయాణాల్లో కూడా దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. గడిచిన వారాల్లో మనం వాటిని ధ్యానిస్తూ వస్తున్నాను. నేను దాన్ని కొద్దిగా కొనసాగించి ఈ సమయంలో మీకు కొద్దిసేపు వాక్యాన్ని అందించి నేను ముగించడానికి నేను ఇష్టపడతాను. 3వ ప్రయాణం ఆఖరికి వచ్చేసింది. ఇక 3వ ప్రయాణంలో చాలా భయంకరమైన రాజుని ఎదుర్కొన్నాడు, చాలా మంది అధికారులు ఎదుర్కొన్నాడు. తనకున్న విషయాలన్నీ కూడా తన సాక్ష్య జీవితాన్ని అంతా కూడా చెప్తా ఉన్నాడు. ఈ 3వ ప్రయాణంలో స్వార్థ ప్రకటించినట్లుగా ఎక్కువగా మనకు కనపడకపోయినప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో అతను స్థిరపరచడం మనం గమనించవచ్చు. అయితే 27వ అధ్యాయం ఆఖరి అధ్యాయాలకు వచ్చేసేసరికి అతడు రోమా ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నట్టు బైబిల్ మనకి సెలవిస్తాం. ఇటలీకి వెళ్ళాలని, రోమా ప్రాంతానికి వెళ్ళాలని అనుకున్నప్పుడు వాళ్ళ ప్రయాణం అంతా కూడా 27వ అధ్యాయంలో వాళ్ళ ప్రయాణం అంతా కూడా కనబడతా ఉంది. అయితే కొంచెం జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం లేఖనాల్లో వచ్చి ధ్యానించగలిగినప్పుడు లూకా భక్తుడు, లూకా అనే దైవజనుడు ఈ విషయాలన్నీ కూడా అపోస్తుల కార్య గ్రంథంతో కూడా రాస్తూ చాలా విషయాల్లో కొన్ని విషయాలు చాలా సింపుల్ గా అతడు రాస్తూ వచ్చాడు. అయితే కొన్ని విషయాలు చాలా విస్తారంగా దాన్ని ఎక్స్పాండ్ చేసుకొచ్చి ప్రతి విషయాన్ని కూడా పిన్ రాసుకొని వచ్చారు. పడవలో ప్రయాణం చేయడం పౌలుకి పెద్ద కొత్త ఏమీ కాదు. వాళ్ళు చాలా ప్రయాణాలు చేశారు, చాలా రకాలైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. పత్రికలలో మనకి పౌలు చెప్తా ఉంటాడు ఎన్ని రకాలైన ఇబ్బందులు అతను ఎదుర్కొన్నాడో, ఎన్ని రకాలైన సమస్యలు, శ్రమలు కూడా అతను వెళ్ళాడో చెప్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ ప్రయాణం విషయానికి వచ్చేసరికి 27వ అధ్యాయంలో ఒక ప్రయాణం కనబడుతుంది. ఆ ప్రయాణాన్ని మాత్రం భక్తుడైన లూకా చాలా విశదీకరించుకుని రాసుకుని వచ్చారు, చాలా ఎక్స్పాండ్ చేసుకుని ప్రతి విషయాన్ని కూడా రాసుకుని వచ్చారు. ఎందుకు ఆ విషయాలు అంతా రాయాల్సి వచ్చిందంటే కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలో కూడా భక్తుడు మనకి తెలియజేయడానికి పరిశుద్ధాత్ముడు ప్రేరణను బట్టి పరిశుద్ధాత్ముడు అతన్ని ప్రేరేపించి ఈ విషయాలన్నీ కూడా మన కొరకు రాయించడం జరిగింది. దీని విషయం అంతా కూడా నేను త్వరగా మీకు 2-3 నిమిషాలు చెప్పేసి దాని తర్వాత కొద్దిసేపు ఇందులో విషయాలు మనం ధ్యానించుకుని వెళ్దాం. పౌలు ప్రయాణం జరిపిస్తా ఉన్న పరిస్థితి, అతడు రోమాకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నప్పుడు కొద్ది మంది చేత అతడు బంధించబడ్డాడు. కొద్ది మంది అతన్ని కంట్రోల్ తీసుకున్నారు. అక్కడి నుంచి వేరే ఒక ప్రాంతానికి తీసుకెళ్ళడానికి అధికారుల చేత నడిపించబడతా ఉన్న పరిస్థితి. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్తా ఉన్నారు వీళ్ళు. అయితే 9వ వచనం నుంచి వచ్చేసరికి వీళ్ళ ప్రయాణం ప్రారంభమవుతుంది. 9వ వచనంలో పౌలు వాళ్ళని హెచ్చరిస్తారు. ఇప్పుడు ఈ సమయం మనం ప్రయాణం చేయడానికి ఏమాత్రం కూడా అనుకూలమైంది కాదు. ఈ ప్రయాణం మనం చేయడానికి కానీ లేకపోతే ఈ ప్రయాణం కూడా మనం వెళ్ళడానికి కానీ ఇది అనుకూలమైంది కాదు. కాబట్టి మనం ఇక్కడ సెటిల్ అవుతామనంటే అధికారులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఏమాత్రం కూడా పౌలు మాటలు లెక్క చేయకుండా, వాళ్ళు ఏమాత్రం కూడా సరైన రీతిలో పట్టించుకోకుండా వెంటనే వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించడం కూడా మనం గమనించగలుగుతాం. వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రయాణం ప్రారంభంలో పరిస్థితి అంతా కూడా బాగానే ఉన్నప్పటికీ కూడా ప్రయాణ పరిస్థితుల్లో కొద్ది కాలం వాళ్ళు బాగానే ప్రయాణం సాగించినట్టు అనిపించిన వాళ్ళకి ప్రారంభమైన ఆ ప్రయాణం కాస్త కొన్ని రోజుల వ్యవధిలోనే భయంకరమైన పెను ప్రమాదం కింద మారిపోయింది. ఆ ప్రమాదంలో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. వీళ్ళ ప్రాణాలతో సహితం ఇంటికి వెళ్తారో లేదన్న డౌట్ కూడా ఉంది. ఇంటికి వెళ్తారో లేదన్న డౌట్ వచ్చేసి వీళ్ళందరూ కూడా భయపడుతున్న కంపితులైపోయిన పరిస్థితుల్లో పౌలు వెళ్ళి ప్రార్థన చేయడం మనం గమనించగలుగుతాం. పౌలు ప్రార్థన చేసి చాలా విషయాలు వాళ్ళకి చెప్తాడు. దేవుని దగ్గర నుంచి అతను వాక్కును పొందుకున్న తర్వాత వాళ్ళతో సెలవిస్తూ ఉంటాడు. గడిచిన రాత్రి ప్రభు నాతో ఇలా మాట్లాడాడు, మన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామని దేవుని సన్నిధిలో నేను మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాతో ఇలా మాట్లాడాడు అని చెప్పి వాళ్ళని ధైర్యపరిచిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి ఆహారం తినలేదని పౌలు గుర్తించి, అక్కడే ఉన్నాడు కదా పౌలు గుర్తించి వెంటనే వాడికి రొట్టెనిచ్చి ప్రార్థన చేసి దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె ఇచ్చినప్పుడు వాళ్ళు తినడమే కాకుండా ధైర్యం నేర్చుకున్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక వాళ్ళందరినీ సురక్షితమైన ప్రాంతానికి నడిపించాడు. వాళ్ళందరూ కూడా మెలితే అనే ద్వీపానికి వాళ్ళు వచ్చారు. అక్కడ జరిగిన కొన్ని సంగతులను కూడా మనకు ఉదయకాల సమయంలో చూద్దాం. మెలితే అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను చాలాసార్లు బోధించాను కనుక ఈ విషయాలన్నీ కూడా నేను మళ్ళీ గుర్తు చేయట్లేదు. అక్కడ ఉన్న విషయం మనకి తెలుసు. వాళ్ళకి ద్వీపానికి వెళ్తే అక్కడ కొద్ది కాలం వాళ్ళు ఉన్నారు. అనేక మందిని పౌలు స్వస్థపరచడం, ఆ ప్రాంతాన్ని కూడా దేవుని కొరకు సంపాదించడం, ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థం అవుతాయి. అయితే ఈ 9వ వచనం నుంచి 28వ అధ్యాయం 10వ వచనం వరకు కూడా కొద్దిసేపు మనం ధ్యానించుకుని వెళదాం. నేను 9వ వచనం 27వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయటం
అపాయకరమై ఉండేను. అప్పుడు పౌలు ఇలా అంటున్నాడు, అయ్యలారా ఈ ప్రయాణం వలన సరుకులకు వాడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలిగినట్లు నాకు తోచుచున్నదని చెప్పి వాళ్ళని హెచ్చరించాడు. ఈ 2 వచనాలు ఒకసారి మీరు గమనించండి. 9వ వచనంలో ఇలా కనబడతా ఉంటుంది, ఉపవాస దినము కూడా అయిపోయి చాలా కాలం అయిపోయింది కాబట్టి ప్రయాణం చేయడం చాలా కష్టం. ఉపవాస దినం అని ఇక్కడ ఉంది కానీ డే ఆఫ్ అటాన్మెంట్ అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, వేరే వేరే ట్రాన్స్లేషన్స్ లో ఉంది. అంటే వాళ్ళు ఆచరించదగిన ప్రాయశ్చిత్త దినం, లేకపోతే అక్కడ జరగవలసిన వాళ్ళ ఆచారం ప్రకారం, లేకపోతే వాళ్ళకున్న కట్టడల ప్రకారం వాళ్ళు ఆచరించవలసిన దినము గతించిందట. గతించిన తర్వాత దగ్గర మన భాషలో చెప్పుకోవాలంటే సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో, సెప్టెంబర్ మధ్యలో నుంచి నవంబర్ మధ్యలోకి ఈ కాలం అంతా కూడా ఉంటుంది. అయితే ఈ కాలంలో ప్రయాణం చేయడం, ఈ కాలంలో ఈ వ్యవధిలో, ఈ దినాలలో ప్రయాణం చేయడం కష్టతరమైన పరిస్థితి. కాబట్టి పౌలు ఆల్రెడీ చాలా ప్రయాణంలో అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ అంతటి బట్టి కూడా, అతనికి ఉన్న అనుభవాన్ని బట్టి చెప్తున్నాడు, ఇలాంటి టైంలో ప్రయాణం చేయడం ఏమాత్రం కూడా మంచిది కాదు. నేను ఆల్రెడీ చాలా సార్లు ప్రయాణం చేస్తూ వచ్చిన దేవుని స్వార్థను బట్టి, కాబట్టి నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇప్పుడు మీరు కూడా ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. మీరు జాగ్రత్తగా వినండి. నేను నాకున్న అనుభవాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు కనుక మనం ప్రయాణం చేయడం ప్రారంభిస్తే ఈ ప్రయాణంలో మనం చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన ప్రాణములు పోయే పరిస్థితి కూడా రావచ్చు. సో కాబట్టి నా హెచ్చరికను మీరు వినండి అని చెప్పి హెచ్చరించడం మొదలు పెట్టాడు. కొద్ది మంది పండితులు దీన్ని హెచ్చరికగా చెప్తే, ఇంకొద్ది మంది పండితులు, దైవజనులు దీన్ని ప్రవచనంగా కూడా మాట్లాడతారు. పౌలుకు దేవుడు ఇచ్చిన వివేచనను బట్టి అతడు పరిస్థితులన్నింటినీ వచ్చి కూడా ఆలోచించి ఆ విషయాలన్నీ కూడా మాట్లాడడం మొదలు పెట్టాడు. ప్రవచన పూర్వకంగానే చెప్పడం మొదలు పెట్టాడు. కొన్ని దినాలలో మనం కనుక ఒకవేళ ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తే శ్రమలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్తే వాళ్ళు ఏమాత్రం కూడా ఆ మాట లెక్క చేయలేదు. 11వ వచనం నుంచి మనకు అర్థమవుతుంది, శతాధిపతి పౌలు చెప్పిన మాటలను నమ్మకుండా యజమానుడు చెప్పింది నమ్మాడు. యజమానుడు చెప్పింది నమ్మాడు అంట. యజమానుడు అంటున్నాడు, ఆయన మాట వినడం ఏంటి? ఈ ఓడ నిర్మించుకున్నది నేను కదా, ఈ ఓడ నాది కదా, ఈ ఓడ నేను కష్టపడి కట్టుకున్నాను కదా, ఇప్పుడు నేను చెప్పింది వింటావా, ఆయన చెప్పింది వింటావా అన్నట్లుగా మాట్లాడినప్పుడు శతాధిపతి పౌలు చెప్పింది ఏమాత్రం కూడా నమ్మలే. ఎందుకు నేను ఈ విషయాన్ని ఎంతగా మీకు నేను తీసుకొస్తున్నానంటే, చాలా సార్లు మనం చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. దేవుని దగ్గర నుంచి ఒక హెచ్చరిక వచ్చినప్పుడు, దేవుని దగ్గర నుంచి ఒక మాట వచ్చినప్పుడు, లేకపోతే దైవజనుల దగ్గర నుంచి ఒక మాట వచ్చినప్పుడు, చాలా సార్లు అది మనకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పుడు, అది మన క్షేమాన్ని కోరి దేవుడు మనకి తెలియజేశాడన్న మాట మనం గుర్తించాం. ఏది పాజిటివ్ గా కనబడుతుందో ఆ పాజిటివ్ గా ఉండే మాటను బట్టి మనం ముందుకు వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటాం. కొంచెం మీకు ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, వాస్తవాన్ని మనం నమ్మడం కంటే అబద్ధాన్ని మనం బాగా నమ్ముతూ ఉంటాం. మనమున్న ప్రపంచం అలాంటిది, మనమున్న పరిస్థితి అలాంటిది. సో కాబట్టి వాస్తవానికి మనం ఇచ్చే వాల్యూ కంటే అబద్ధానికి మనం ఇచ్చే వాల్యూ ఎక్కువగా కనబడుతుంది. నయమాన్ వచ్చాడు ఎలీషా దగ్గరికి. ఎలీషా చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో నువ్వు ములుగు నాయన, 7 సార్లు నువ్వు ములిగితే నీకు స్వస్థత వస్తుంది, ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే ఆ మాట నమ్మకుండా పాపం తెచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అదే నయమాను మీకు జాగ్రత్త గమనించింది. అదే నయమాను గెహజీ వెళ్ళి, సార్ ఎఫ్రాయిం మన్య నుండి మా దగ్గరికి యవనస్తులు వచ్చారండి, ఇప్పుడే మా మాస్టర్ గారు పంపించారండి అనేసి అబద్ధం చెప్పినప్పుడు సత్యాన్ని నమ్మడానికి ఆలోచించండి కానీ అబద్ధాన్ని నమ్మడానికి మాత్రం ఆలోచించలేదు. సత్యాన్ని నమ్మడానికి కోపం తెచ్చుకున్నాడు కానీ అబద్ధాన్ని నమ్మడానికి మాత్రం కోపం తెచ్చుకోలేక హ్యాపీగా నమ్మేశాడు. సో నేను ఇక మాట ఎందుకు చెప్తున్నాను సార్, చాలా సార్లు దేవుని దగ్గర నుంచి మనకు వచ్చిన వాక్కు కంటే దేవుని వాక్యాన్ని మనం విశ్వసించడం కంటే మనుషులు చెప్పిన మాటలు నమ్మి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేవాడు చాలా మంది లేకపోలేదు. ఈ రోజు ఈ మాటకి ఎందుకు చెప్తున్నారు సార్, ఈ మాటలు వింటున్న మనలో చాలా మంది అదే పరిస్థితులు ఏం చేయాలంటే, దేవుని వాక్యాన్ని మనం విశ్వసిస్తున్నట్లుగా కనబడి, దేవుని వాక్యాన్ని వింటున్నట్లుగా కనబడి కూడా మనుషులు చెప్పిన మాటలు బట్టి నడుచుకుని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి, అయ్యో నా పరిస్థితి ఎందుకు ఇలాగైపోయింది అనుకునే పరిస్థితి. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వేళ నా పరిస్థితి పడితే సాఫ్ట్ విండ్ అనేది అక్కడ ప్రారంభమైంది, మెల్లని గాలి అనేది అక్కడ రావడం మొదలు పెట్టిందంట. మీకు అక్కడ కనబడుతున్న విషయాలన్నీ కూడా చదివినప్పుడు 11వ వచనం నుంచి చదువుతున్నా, మరియు దక్షిణ గాలి మెల్లగా విసురుచుండగా తమ ఆలోచన సరైనని చెప్పి తలంచి ఆ లంగరెత్తి క్రేతు ధరని వాడని కనిపించారు. గాలి అలా వేస్తా ఉన్నప్పుడు వీళ్ళందరికీ కనిపించింది, మేము ఆలోచించిందే మంచిది కదా, మేము ఆలోచించిందే కరెక్ట్ కదా అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు యజమానుడి మాటకు సపోర్ట్ గా అక్కడున్న వాళ్ళందరూ కూడా అదే మాట మాట్లాడడం మొదలు పెట్టారు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించగలిగితే మనలో కొద్ది మంది, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఒకటి దేవుని వాక్యాన్ని కంటే మనుషుల మాట వినేవాళ్ళు ఎక్కువ మంది అయితే, ఇంకో కొద్ది మంది ఉంటారు ఎక్కడే కనబడుతుంది, అందరూ ఏం చేస్తున్నారో అదే చేస్తూ ఆ గుంపులో వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది లేకపోలేదు. అయితే ఇది కొన్ని సార్లు కొన్ని పరిస్థితులకి ఇది మంచిది అవుతుందేమో కానీ
కొద్దిమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే భక్తి విషయాల్లో కూడా, దైవికమైన విషయాల్లో కూడా ఎందుకు చేస్తున్నారో కూడా తెలియకుండా గుంపులో కలిసిపోయి అంతా ఒకటే కదా అనుకుని దిగజారిపోయేవాడు కూడా లేకపోలేదు. వాళ్ళని గాలి కూడా సపోర్ట్ చేసింది, సర్కమ్స్టాన్సెస్ కూడా సపోర్ట్ చేసింది, చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నట్లుగా అనిపించాయి. అయితే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మెల్లగా వచ్చిన గాలి కాస్త పెనుగాలిగా మారిపోయిందని కింద వచనంలో మనకు కనబడుతుంది. మెల్లగానే ప్రారంభమైంది, కానీ ఆ గాలి కాస్త పెనుగాలిగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ పరిస్థితులు కూడా తారుమారైపోతే ఇక్కడ వాళ్ళందరూ కూడా భయంకరమైన స్థితిలోకి దిగజారిపోయినట్లుగా మనం చూడొచ్చు. ఈ కిందకి వచనాలన్నీ కూడా మీరు చదువుకుంటూ వెళ్ళండి, సమయం అవుతుంది కాబట్టి నేను తొందరగా ముందుకు వెళ్తా ఉన్నాను. వాళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలియలేదు. 18వ వచనానికి నేను వస్తాను. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మర్నాడు సరుకులు పారవేయసాగింది. 3వ దినము తమ చేతులారా వాడ సామాగ్రి పడవేశారు. కొన్ని దినములు సూర్యుడు గాని నక్షత్రాలు గాని కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున పట్టణం ఆ ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా పోయిను అనే మాట ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గమనించండి. మాట వెనక వాళ్ళు చేసుకున్న పని ఏ స్థాయికి వాళ్ళని నడిపించిందంటే, కొన్ని దినాలు గడిచినాయంట, గాలి ఎక్కువైంది, ప్రాణముల మీద భయపడుతుంది. చేతులారా వాళ్ళకున్న వాడ సామాగ్రి అంతా వాళ్ళే పాడపోసుకోవడం మొదలు పెట్టారు. చేతులారా వదిలేసుకుంటున్నారు. వాళ్ళు కష్టపడి దేని కోసం అయితే ప్రయాసపడ్డారో, వాళ్ళు దేన్ని సంపాదించడానికి అయితే అన్ని దినాలు ప్రయాసపడ్డారో, చేతులారా వాళ్ళ సంపాదన అంతా కూడా సముద్రంలో పారవేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. చేతులారా వాళ్ళకున్న కష్టార్జితాన్ని అంతా కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. చేతులారా వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. చేతులారా సమస్తాన్ని వదిలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకయ్యానంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలు లెక్క చేయకపోవడం కంటే. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా తెలిసిన సమయంలో గుర్తుపెట్టుకోవద్దమ్మా, చాలా సార్లు మన దగ్గర నుంచి వచ్చే సమాధానం, నేను చాలా కష్టపడుతున్నానండి కానీ ఏది కనబడట్లేదండి, ఎంతో సంపాదిస్తున్నానండి కానీ ఏది కనబడట్లేదండి, ఏదో చేయాలని ఆశ ఉంటుందండి కానీ ఏది కూడా సఫలం కావట్లేదు. ఎందుకు అలాగైపోతాం? ఎందుకు అలాగా? చేతులారా పాడు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చేతులారా వీళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా మిక్కిలి భయపడి భయంతో వాళ్ళు వదిలేసుకున్నారు. దేనికో తెలుసా? పౌలు చెప్పిన మాటను వాళ్ళు లెక్క చేయగా, వాడు ఏమాత్రం కూడా ఆ మాటను పట్టించుకునే పరిస్థితి వాళ్ళ దగ్గర లేకపోయింది. సూర్యుడు కానీ చంద్రుడు కానీ కొన్ని దినాలు వాళ్ళకి కనపడకపోతే ఇక ప్రాణము పోతదేమన్న భయం కూడా వాళ్ళకి వచ్చేసింది. ఇక ప్రాణములతో మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్దామన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఏమవుతుందో మా పరిస్థితి, ఏం జరుగుతుందో మా పరిస్థితి, ఎలాంటి పరిస్థితుల్లోకి దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నట్టు అర్థం కావట్లేదని చెప్పి వాళ్ళు సతమతం అయిపోతూనే వచ్చారు. నేను ఈ విషయాన్ని మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇలాంటి సిచ్యువేషన్లో మనం దిగజారిపోవడానికి గల కారణం తెలుసా? 27వ ఒక మాట కనబడుతుంది. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినం గతించినప్పుడు, ప్రయాణం చేయడం అపాయకరం అని తెలిసినప్పుడు, మీరు గుర్తుపెట్టుకోండి, అపాయం అని తెలిసినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితి అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ ఉండడానికి ఇష్టపడక, అక్కడ ఉండడానికి వాళ్ళకి ఓర్పు లేక, సహనం లేక వాళ్ళ చేతులారా కష్టాన్ని తెచ్చిపెట్టుకున్నారు. నెంబర్ 2, వాళ్ళు ఓడిపోవడానికి అంత భయంకరమైన పరిస్థితుల్లో దిగజారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? పౌలు దేవుని మాటను బట్టి వాళ్ళని హెచ్చరిస్తే ఆ మాటను వాళ్ళు పట్టించుకోకుండా చూడలేక చెప్పే అది వినడానికి ఇష్టపడ్డారు. ఒకటి, నువ్వు కొన్ని సార్లు, లేకపోతే ఇక్కడ ఉన్న నేను కొన్ని సార్లు మాటలు వింటున్న మనం కొన్ని సార్లు దిగజారిపోయి ఓడిపోవడానికి కారణం తెలుసా? దేవుని మాటలు లెక్క చేయకపోవడానికి బట్టి. నెంబర్ 2, సహనాన్ని ఓర్పును కోల్పోవడానికి బట్టి. ఇంకొంచెం జాగ్రత్తగా దీన్ని ఆలోచించాలి అంటే, అనేక మంది ఏ వైపుగా వెళుతున్నారో వాళ్ళందరికీ అలాగే నేను కూడా ఉండాలని చెప్పి, మనుషులు చూసి నేను కూడా అలాగే ఉండాలి, మనుషులు చూసి నేను కూడా అదే స్థాయిలో ఉండాలని లేనిపోని దాన్ని తెచ్చిపెట్టుకుని ఒత్తిడికి లోనైపోయే పరిస్థితి. ఇంకొంచెం ఆలోచించాలి అంటే, ఈ విషయం నుంచి ఇంకొక మాట మనం గుర్తుపెట్టుకోవాలంటే, చుట్టూ ఉన్న పరిస్థితులు సహకరిస్తున్నాయి కదా, వెళ్ళిపోదాం అనుకుని దేవుని మాటను లైట్ తీసుకునే వాడు లేకపోవడం. ఈ పరిస్థితులన్నింటిని బట్టి కూడా మనుషుల మాటలకి దేవుని మాట లెక్క చేయక, దేవుని హెచ్చరికకు లోపడక, జనులు ఏం చేస్తున్నారు కదా అని అనుకున్నట్టుగా, చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఒత్తిడి చేసేది కాబట్టి నేను ఇలాంటి స్థితిలోకి వచ్చేసానండి అని అనుకోవడాన్ని బట్టి ఈరోజు నీ పరిస్థితి పాడైపోయాను. ఈరోజు నీ సర్వస్వాన్ని కోల్పోయిన పరిస్థితిలోకి వచ్చేసాను. బ్రతుకు మీద ఆశ లేక, నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయిన స్థితిలోకి దిగజారిపోయాను. సంపాదించిన సంపాదన కనపడక, ఇంట్లో ఆరోగ్యం కనపడక, పరిస్థితులు బాగోక, అన్ని కూడా అస్తవ్యస్తం అయిపోయినట్టుగా, చేతులు అలా చేసుకున్నట్టుగా నీ పరిస్థితి అయిపోతే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మాట వెనక చేసుకున్నావు, చేతులారా చేసుకున్నావు, ఏదో తెలియక చేసుకున్నావు, తప్పక ఇలా చేసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అయితే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్న మాట గుర్తుపెట్టు. స్పష్టంగా ప్రభు నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఏదైనా మాట్లాడితే 22వ వచనం, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకుని మీరు నిలబడమని మిమ్మల్ని వేడుకుంటున్నారు. ఎంత స్పష్టంగా పౌలు అక్కడ చెప్తున్నాడు వచ్చినాడు. పరిస్థితి పాడైపోయినా, స్థితిగతులన్నీ కూడా తారుమారైపోయినాయి. వాళ్ళు ఏమాత్రం కూడా బ్రతుకుదామని ఆశ కూడా వాళ్ళకి లేదు.
ఎందుకు బ్రతకాలో కూడా తెలియదు, అసలు బ్రతికి ఇంటికి వెళతారో కూడా లేదో తెలియదు, ఆరోగ్యంలో పాడైపోతున్న పరిస్థితి, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో పాల్గొంటున్నాడు. అయ్యలారా, మీరు నా మాట అప్పుడు వినుంటే బాగుంటుంది. ఈ రోజు సంగమా, ప్రభు మాటను బట్టి నీకు నేను తెలియజేస్తున్న మాట ఉంటే ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకుంటూ నిలబడు. ఇప్పుడైనా ఎందుకు ఈ విషయం చెప్తున్నా తెలుసా? ఫిజికల్ గా, అదే సమయంలో స్పిరిచువల్ గా కూడా నేను మాట్లాడుతున్నాను. కొద్దిమంది శారీరకంగా దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతే, కొద్దిమంది ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి సతమతమైపోతూ ఉంటే, కొద్దిమంది ఆధ్యాత్మికంగా దేవుడికి సంపూర్ణంగా దూరం అయిపోయి ఆధ్యాత్మికమైన జీవితాన్ని పాడు చేసేసుకుని ఆధ్యాత్మికంగా బ్రతికున్నారో లేదో కూడా తెలియని పరిస్థితులు, ప్రార్థనా జీవితం లేక, సరైన సహవాసం లేక, సరైన వాక్యం లేక, సరైన స్థితి లేక, నిలబడగలిగిన పరిస్థితి లేక, నిలబడగలిగిన స్థితి లేక, తొట్టిల్లిపోతూ పడిపోతూ లేస్తూ పడిపోతూ లేస్తూ దానికి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంటే ప్రార్థనకు దూరం అయిపోయావు కదా, దేవుడికి దూరం అయిపోయావు కదా, దేవుడి మందిరానికి దూరం అయిపోయావు కదా, దేవుడి సాన్నిధ్యానికి దూరం అయిపోయావు కదా, దేవుడి వాక్యానికి దూరం అయిపోయావు, దేవుడి గద్దింపుకు దూరం అయిపోయావు, సంతోషానికి సమాధానానికి దూరం అయిపోయావు. ఇలాంటి పరిస్థితుల్లో పౌలు ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అక్కడ వాళ్ళతో ఏ మాట అయితే మాట్లాడుతున్నాడో, ఒక పక్క తుఫాను, ఒక పక్క ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి, ఒక పక్క భయం వీళ్ళందరినీ కూడా కమ్ముకున్న పరిస్థితి, ఒక పక్క స్థితిలో అయిపోతున్న పరిస్థితి. ఇలాంటి భయకంపితమైన వాతావరణంలో బ్రతుకుతూ ఉంటే ప్రభు నీతో ఈ సమయంలో నీతో చెప్తున్న మాట ఒకటే, ఇప్పుడైనా సరే నువ్వు ధైర్యం తెచ్చుకుని నిలబడు. ఇప్పుడైనా సరే ఆయన ఎప్పటికీ కూడా సమర్థుడిని పట్ల కార్యం చేయడానికి, ఈ సమయంలో కూడా సమర్థుడే. కోల్పోయిన అనుకోద్దాం, అన్ని పోయి అనుకోద్దాం, చేదాటిపోయింది అనుకోద్దాం, నువ్వు ధైర్యంగా నిలబడగలిగితే నీ పట్ల ప్రభు కార్యం జరిగించగలుగుతాడు. ఇప్పుడైనా సరే నువ్వు మీరు నిలబడండి, ధైర్యం తెచ్చుకుని నిలబడండి అని చెప్పి ఈ మాట వాడకే కానీ వీళ్ళు ఎవరికి కూడా, ఎవరి ప్రాణములకు కూడా హాని కలగదని చెప్తూ ఇలా చెప్తున్నాడు. 23వ వచనాన్ని మనం కొద్దిసేపు ఎక్కువసేపు ధ్యానం చేద్దాం. నేను ఎవరి వాడనై ఉన్నానో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు వచ్చి, పౌలా భయపడదు, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోవచ్చిన వారందరినీ కూడా దేవుడు నీకు అనుగ్రహించాడు అని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుడిని నమ్ముకొనుచున్నాను అనే మాట అంటాడు. నేను దేవుడిని సంపూర్ణంగా నమ్ముచున్నాను. ఈ 3 వచనాలు కొంచెం జాగ్రత్తగా మనం చూద్దాం. 22వ వచనం నుంచి ఇక ఆఖరి 44వ వచనం వరకు మనం చూడగలిగితే పౌలు చేసిన 4 పనులు చాలా స్పష్టంగా అక్కడ కనబడతాయి. పౌలు చేసిన 4 పనులు అక్కడ కనబడతాయి. ఆ 4 పనులు కూడా మీకు నేను చూపించిన ప్రార్థన చేస్తాను. 22వ వచనం 23వ వచనం నుంచి మనం చదువుతూ వచ్చాం 25 వరకు కూడా ఈ మాట అంటున్నాడు, నేను ఎవరిని వాడనో, ఎవరిని నేను సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా దగ్గరికి వచ్చాడు. దేవుని దూత నా దగ్గరికి వచ్చి నాతో కొన్ని విషయాలు మాట్లాడటం మొదలు పెట్టాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, చుట్టూ ఉన్న వాతావరణం మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చాను. కొన్ని దినాలుగా సూర్యుడు గారి చంద్రుడు గారి వాళ్ళకి కనబడలే, బయట ప్రపంచం వాళ్ళకి తెలియదు, వీళ్ళు కనీసం ఎక్కడున్నారో కూడా వీళ్ళకి తెలియని పరిస్థితి, బయట ప్రపంచానికి వీళ్ళు బ్రతుకున్నారో లేదో కూడా తెలియదు. ఇలాంటి భయంకరమైన వాతావరణం ఉన్నప్పుడు ఆ వాటలో 276 మంది ఉంటే 276 మంది కూడా భయంగానే బ్రతుకుతూ ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గరికి కూడా ఎవరికి కూడా లేని గొప్ప వాక్యం పాల్గొందంట. ఇంకొకలాగా దీన్ని ఆలోచించాలి అంటే, ఇంకొకలాగా మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినప్పటికీ కూడా, సిచ్యువేషన్స్ అన్ని కూడా తల్లకిందులు అయిపోయినప్పటికీ కూడా నిజంగా ఆలోచించుకుంటున్నామా ప్రియ దేవుడు బిడ్డ, నువ్వు ఖచ్చితమైన సహవాసాన్ని దేవుడితో కలిగి ఉండగలిగితే ఎలాంటి పరిస్థితి అయినా కానీ 276 మంది ఉంటే వాళ్ళందరికీ లేని గొప్ప అలవాటు పాల్గొన్నది ఏంటో తెలుసా, వాళ్ళందరికీ లేని ధన్యత పాల్గొన్నది ఏంటో తెలుసా, ఖచ్చితంగా ప్రతి దినము కూడా దేవుడితో సహవాసం చేయగలిగిన పరిస్థితి, దేవుడితో మాట్లాడగలిగిన పరిస్థితి, దేవుడితో సంబంధం కలిగి ఉండగలిసిన పరిస్థితి పౌలుకి కనపడింది. నాకు బాగా అర్థమవుతున్న విషయం ఏంటో తెలుసా, ఇక్కడ నుంచి మనం ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం తెలుసా, పౌలు అంటున్నాడు, అయ్యారా ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకున్నాను. ఎందుకు ఆ మాట పౌలు చెప్పాల్సి వచ్చిందని పదే ఆలోచిస్తే అక్కడ దేవుడికి ఉన్న లక్షణం చాలా స్పష్టంగా పౌలు మనకి బయటికి తెలియజేస్తూ ఉంటాడు. ఏదైనా అంటే మనం ఆరాధించే దేవుడు చాలా మంచివాడు, మనం ఆరాధించే దేవుడు చాలా గొప్పవాడు, మనం ఆరాధించే దేవుడు ఏ పరిస్థితుల్లో కూడా నన్ను విడిచిపెట్టేవాడు కాదు. మీకు ఎలా తెలుసండి అనేసి అంటే, నువ్వు గుర్తుపెట్టుకో, చుట్టూ ఉన్న పరిస్థితులు దారుమారైపోయినప్పటికీ కూడా, చుట్టూ చీకటి కబళించినప్పటికీ కూడా, భయంకరమైన అనారోగ్యం నిన్ను కబళించినప్పటికీ, ఆర్థికమైన ఇబ్బందులు, కష్టతరమైన పరిస్థితులు నిన్ను కమ్ముకున్నప్పటికీ కూడా గుర్తుపెట్టుకో, నువ్వు కనుక యథార్థమైన సహవాసాన్ని దేవుడితో కలిగడగలిగితే, ఖచ్చితమైన సహవాసం దేవుడితో కలిగడగలిగితే, దేవుని దర్శనం నీకు రాకుండా నీకున్న పరిస్థితి ఏది కూడా అడ్డుకోలేదు.
నీకున్న పరిస్థితి ఏది కూడా ఆపలేదు. ఇంకొకలాగా దీన్ని చూడాలంటే, మనకున్న పరిస్థితులు ఏవి కూడా దేవుని దర్శనం మనకి కలగకుండా ఆపలేవు. ఇంకొక మాట మీకు నేను చెప్పాలి ఏంటంటే, ఏ పరిస్థితి కూడా దేవుడిని మన దగ్గరికి రాకుండా అడ్డుకోలేదు. మీకు నా మాట స్పష్టంగా అర్థమవుతుంది కదా? కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుడు మనతో మాట్లాడాలి అని అనుకుంటే, దేవుడు నిన్ను దర్శించాలి అని అనుకుంటే, దేవుడు నీకు సహాయం చేయాలి అని అనుకుంటే, నువ్వు పరిస్థితులన్నీ కూడా చూస్తావేమో కానీ ఆయన ఏ పరిస్థితి కూడా అడ్డుగా నీతో మాట్లాడడానికి, ఆయన ఏ పరిస్థితి కూడా ఏది కూడా అడ్డుగా ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడడానికి. ఇక్కడ వీళ్ళకి భయం అనిపిస్తూ ఉంది, కానీ దేవుడికి అది పెద్ద విషయం కాదు. దేవుడు సౌలు దగ్గరకు వచ్చి, పౌలు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, పౌలా భయపడొద్దు నాయన, భయపడదు అయ్యా, ఇదయ్యా పరిస్థితి నువ్వు చూస్తున్నావు కదా. ఏంటంటే, పౌలు నీకు ఒక విషయం చెప్తున్నా. ఏంటి ప్రభు విషయం చెప్పు ప్రభు అనేసి అంటే, నువ్వు కానీ ఈ ఓడలో ఎవ్వరూ కూడా చనిపోవాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడిస్తున్న వాగ్దానం చూడండి ఒకసారి, దేవుడిస్తున్న ఆ ధైర్యం చూడండి ఒకసారి. ఎవ్వరూ కూడా చనిపోవాల్సిన పని లేదు, ఎవ్వరూ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. నువ్వు ఖచ్చితంగా కైసరి ఎదుట నిలబెడతావు, ఏ సందేహం కూడా లేదు. నువ్వు ఖచ్చితంగా సజీవంగా బయటకు వస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు ఆ ప్రాంతానికి నేను తీసుకెళ్తాను. నువ్వు ఏ ఆలోచన ఆలోచనకి నేను తీసుకెళ్తాను. నువ్వు ఏ తలంపు కలిగినావో, ఏ ఉద్దేశాన్ని కలిగినావో, ఏ డెస్టినీ నువ్వు కలిగినావో, ఆ డెస్టినీకి నేను నడిపిస్తాను. దాన్ని తెచ్చుకుని నిలబడడం. కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆ మాట పౌలు అంగీకరించిన వెంటనే ఇలా చెప్తున్నాడు. సాక్ష్యం ఏమో తెలుసా? దేవుని దూత నా దగ్గరికి వచ్చిన మాట నేను నమ్ముతున్నాను, నేను చూశాను, నాతో మాట్లాడిన మాట అంతా కూడా నేను విన్నాను. నేను దేవుడిని నమ్ముతున్నాను కాబట్టి ఈ మాటలన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతుందన్న విశ్వాసం నాకుంది. అయ్యలారా మీరు ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. దేనికి వచ్చాక ప్రభు గడిచిన రాత్రి నాతో మాట్లాడుతూ వచ్చాడు. మన పట్ల దేవుడు మేలు చేయడానికి ఇష్టపడ్డాడు. ఇంకొక జాగ్రత్తగా దీన్ని ఆలోచించుకుంటూ వెళ్ళాలంటే, మిత్రమా గుర్తుపెట్టుకో, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ధైర్యం తెచ్చుకోవాలి అని అంటే ధైర్యం ఇవ్వగలిగిన వాడు ఒకడు కావాలి, సంగమా నువ్వు ఈ మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఏంది సార్ అనేసి అంటే చెప్పిన విను. చుట్టూ ఉన్న ప్రజలు వైకల్పితమైన వాతావరణంలో ఉన్నప్పుడు వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలంటే, ఆ ధైర్యం పౌలు మాటలు బట్రా, నీ మాటలు బట్రా, నా మాటలు బట్రా, మనుషులలో కోల్పోయిన ధైర్యాన్ని తీసుకురాగలిగింది దేవుని మాట ఒక్కటే. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న మనుషులకు తిరిగి ధైర్యాన్ని తీసుకురాగలుగుతుంది. దేవుని మాట ఒక్కటే కోల్పోయిన ధైర్యాన్ని తిరిగి ఇవ్వగలుగుతుంది. దేవుని మాట ఒక్కటే కోల్పోయిన స్థితిని మళ్ళీ తిరిగి ఇవ్వగలుగుతుంది. అయితే దేవుడు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడు సార్ లేదు. ఎవరైతే ఆ సామర్థ్యాన్ని కలిగినారో, ఎవరైతే ఆ సమాసాన్ని కలిగినారో వారితో ప్రభు మాట్లాడతాడు. ఆ రోజున పౌలుని దేవుడు నిలబెట్టుకుని పౌలుతో విషయం అంతా కూడా చెప్పి, పౌలు వాళ్ళందరితో చెప్పు. ఈ రోజున సంగమా నీతో ప్రభు మాట్లాడుతున్న మాట కూడా నీ చుట్టూ నా ప్రజలు ధైర్యం తెచ్చుకోవడానికి దేవుని మాట వాళ్ళకి కావాలి. నీ మాటలు నా మాటలు సరిపోవాలని దేవుని మాట ఒక్కటే ధైర్యపరుస్తుంది, దేవుని మాట ఒక్కటే స్థిరపరుస్తుంది, దేవుని మాట ఒక్కటే వాళ్ళని లేవనెత్తగలుగుతుంది. ఆ దేవుని మాట నీ ద్వారా నా ద్వారా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నప్పుడు, అది అందుకోగలిగిన పరిస్థితుల్లో నువ్వు నేను ఉన్నామా? అది నా క్వశ్చన్. మన ద్వారా దేవుడు వాళ్ళని ధైర్యపరచడానికి ఇష్టపడతాడు. బట్ ఆ దేవుని మాటను మనం వినగలిగి మనం వాళ్ళని ధైర్యపరచగలిగిన పొజిషన్ నీ దగ్గర నా దగ్గర ఉందా? ఉండే మంచిది. లేకపోతే ఒకసారి ఆలోచించు. దేవుడు ఎందుకు నిన్న వాడలో ఉంచాడు? ఎందుకు నిన్న పరిస్థితులు ఉంచాడు? నువ్వు ఆ సముద్రంలో కొట్టుకు చస్తావని కాదే. నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు నేను ఇంకా బలపరుస్తున్నాడు? ఎందుకు నేను ఇంకా ధైర్యపరుస్తున్నాడు? ఎందుకు నేను ఇంకా ఆరోగ్యం నింపుతున్నాడు? ఎందుకు నీ పట్ల కృప చూపిస్తున్నాడు? నువ్వు అలా సుఖంగా నువ్వు హ్యాపీగా ఉండవు, నీకు నువ్వు దేవుని మాటలు బట్టి ధైర్యం తెచ్చుకుంటావు. నీ ఒక్క దాని మీద ధైర్యంగా నిలబడతావని కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని ధైర్యపరుస్తావు. పౌలుతో ప్రభు ఆ రాత్రి మాట్లాడింది, పౌలుతో ధైర్యంగా నువ్వు కంగారపడతా ధైర్యంగా చెప్పింది. పౌలుని బట్టి అక్కడున్న వాళ్ళందరూ కూడా ధైర్యపరచబడాలి. ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నది, మనల్ని బట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ధైర్యపరచబడగలుగుతారు. మనల్ని బట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బలపరచబడగలుగుతారు. మనకి మనమే సైలెంట్ ఉంటామని కాదుస్తామా? స్వరకాలు ఇప్పుడు నోరు తెరిచి ఖచ్చితంగా దేవుని మాటను బట్టి నువ్వు ధైర్యపరిచి దేవుని వైపు నువ్వు నడిపించాల్సిన రెస్పాన్సిబిలిటీ నీ మీద దేవుడు ఉంచాడు. పౌలుని బట్టి నేర్చుకోవచ్చు. ఇంకొక మాట కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏంటంటే, మనకు వచ్చే కష్టాలు, మనకు వచ్చే తుఫాను, లేకపోతే మనకు వచ్చే పరిస్థితులు దేవుని ఔన్నత్యాన్ని మన ఇద్దరికి తెలియచేయడానికి కూడా కారణం అవుతాయి. మీకు అర్థమవుతుందంటే, పౌలు అంటున్నాడు, నేను ఎవరి వారినో, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడికి లక్ష్యం తెలుసా? కష్టాల్లో వదిలేసేవాడుగా, నష్టాల్లో వదిలేసేవాడుగా, తుఫానులో వదిలేసేవాడుగా. తుఫానులో మన దగ్గరికి వచ్చి మాట్లాడగలిగిన వాడు. ఇంకొక మాట చెప్పాడు, ఆ దేవుడి కొరకు నన్ను సాక్షిగా నిలబెట్టగలిగిన వాడు.
ఆ మాట పౌలు అక్కడ స్పష్టంగా వివరిస్తూ ఉంటాడు. 27వ వచనం నుంచి కిందకి మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే 27వ వచనం నుంచి 27వ వచనం నుంచి క్లాస్ వరకు మనం చదువుతూ వెళితే చాలా విషయాలు కనబడతాయి. నేను అవసరమైన వచనాలు మాత్రమే నేను చదువుకుంటూ వెళ్తాను. 30వ వచనం చదువుతున్నా. అయితే వాడవారు వాడ విడిచి పాడిపోవాలని చూచి తాము అన్నిలో నుండి లంగర్లు వేయబోనట్లు సముద్రంలో పడవ దింపివేసి అందుకు పౌలు ఇలా అంటాడు, వీరు వాడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకోలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను. వెంటనే సైనికులు పడవ త్రాళ్ళు కోసి దాన్ని కొట్టుకుని పోనించని ఉంటుంది. ఏం జరిగిందయ్యా? ఈ విషయాలన్నీ కూడా పౌలు చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం ముందుకు ప్రయాణం చేశారు. ముందుకు ప్రయాణం చేస్తే కొద్దిసేపు అయిన తర్వాత కొద్ది ప్రయాణం వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర యాంకర్స్ ఉన్నాయి కదా, ఆ యాంకర్స్ అన్నింటినీ కూడా నీటిలో వేశారు. నీళ్ళలో వేసిన తర్వాత వాళ్ళ దగ్గర కాళ్ళు ఆ లంగర్లన్నీ కూడా నీటిలో వేస్తే వెంటనే ఎంత లోతుందో వాళ్ళకి అర్థమైంది. అటు తర్వాత మళ్ళీ కొంచెం ప్రయాణం చేశారు, మళ్ళీ ఎంత లోతుందో వాళ్ళకి అర్థమైంది. వాళ్ళందరికీ వచ్చిన టెన్షన్ ఏంటంటే ఇది ఒకవేళ రాత్రి ప్రాంతం అవ్వచ్చు, సూర్యుడు లేడు చంద్రుడు లేదు కదా, వాళ్ళ మేఘం పట్టిన పరిస్థితుల్లోనే డౌన్గా ఉన్న క్లైమేట్లోనే వాళ్ళందరూ ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి కొంచెం టెన్షన్ అనిపించింది ఏం జరుగుతుంది అని చెప్పేసి. అయినప్పటికీ కూడా కొద్దిమంది అక్కడున్న వాళ్ళు ఆ పరిస్థితుల్లో నుంచి ఎలా పోతే ఏంటి మాకేం చెప్పేసి అక్కడున్న వాళ్ళని విడిచి బయటికి పారిపోవడానికి ఇష్టపడినప్పుడు పౌలు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? వాడలో ఉన్న కొద్దిమంది మనలందరినీ కూడా వదిలేసి పారిపోవడానికి ఇష్టపడుతున్నారు. ఒకవేళ వాళ్ళు పారిపోతే మనం బ్రతకడం కష్టం. కాబట్టి ఆ సైన్యాధిపతులతో చెప్తున్నారు, మీరు వాళ్ళని ఆఫ్ చేయండి, మీరు వాళ్ళని ఆఫ్ చేస్తే మనం వాడలో ముందుకెళ్ళడానికి అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ పౌలు చేసిన రెండవ పని మనకు కనబడుతుంది. ఏంటయ్యా పౌలు చేసింది రెండవ పని అంటే కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఎవరెలా వెళ్ళిపోతే నాకెందుకు అన్న ఆలోచనలో పౌలు లేడు అక్కడ. ఎవరెలా సాగిపోతే నాకెందుకు అన్న ఇంటెన్షన్లో పౌలు లేడు అక్కడ. పౌలుకున్న ఇంటెన్షన్ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎలాగో తెలుసా? అక్కడున్న వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండాలన్న తపన, ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచన, వాళ్ళందరూ హ్యాపీగా నివసించాలన్న తపన పౌలులో కనబడితే మీరు గమనించండి. అక్కడ ఇంకొక మాట చెప్తారు, ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే మనం బ్రతకలేము, ఒకవేళ వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోతే మనకి కష్టతరం అవుతుంది. సో కాబట్టి మీరేం చేస్తారని తెలియదు, వాళ్ళని అక్కడ ఉంచండి అని చెప్పి అధికారులను హెచ్చరించగలుగుతున్నాడు, అధికారులను గద్దించగలుగుతున్నాడు. కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇంకొక విషయం మనకి బాగా స్పష్టంగా అర్థమవుతుంది. మునుపు ఇదే సైన్యాధిపతికి ప్రయాణం ప్రారంభించబడక మునుపు ఇదే అధికారికి పౌలు ఒక హెచ్చరిక చేస్తే మనం వెళ్ళడం మంచిదిగా, ఇది క్షేమం కాదు అని ఇదే అధికారికి హెచ్చరిస్తే ఆ హెచ్చరికను వాడు లెక్క చేయాలి. కానీ ఇక్కడ పరిస్థితి చూడండి, ఎప్పుడైతే పౌలు హెచ్చరించాడో, పౌలు మాట్లాడాడో వెంటనే సైనికులు పిలిచే తాళ్ళని కూడా కోసేసేంటారు. కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడి నుంచి ఇంకొక విషయం మనం నేర్చుకోగలిగితే వెంట తెలుస్తాం. దేవుడు కొన్నిసార్లు మనకి హెచ్చరిక చేస్తాడు. అది లెక్క చేయనప్పుడు పరిస్థితులు తారుమారు చేసుకోవడం వల్ల హెచ్చరిస్తాడు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. పరిస్థితి అంతా కూడా బాగున్నప్పుడు వాళ్ళు హెచ్చరిస్తే ఎవరు లెక్క చేయలేదు. కానీ ఇప్పుడు చూడండి, 14 రోజులు అయిపోయింది, ఎవరు తిండి తినలేదు, పరిస్థితి అంతా కూడా తారుమారు అయిపోయింది. ఇప్పుడు హెచ్చరించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు హెచ్చరిస్తే ఆ మాటకు వాళ్ళు ఎదురు చెప్పట్లే. మునుపులాగా వాడు యజమానుడు ఏమంటాడు, మునుపులాగా ఇప్పుడు పరిస్థితి ఏం చేద్దాం అన్న పరిస్థితి కనబడతలేదు. ఖచ్చితంగా సైనికులతో వెంటనే ఆజ్ఞాపించడం మొదలు పెట్టాడు. సైనికులందరికీ వెంటనే విషయం చెప్పడం మొదలు పెట్టాడు. దేవుడు గొప్పడని నేను అంటాను. ఎందుకు చెప్తా? మనం పాడైపోవడం ఆయన ఇష్టం లేదు కాబట్టి కొన్నిసార్లు పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, బాగు చేయడానికి ట్రై చేస్తాడు. ఒకవేళ నేను వినకపోతే కొన్ని తుఫానుల్ని అనుమతించైనా సరి చేసి నిలబెడతాడే, నీ సందేహం కూడా. కొన్ని తుఫాన్లు అనుమతించైనా కూడా మళ్ళీ అదే హెచ్చరిక నీకు ఇస్తాడు. అలాంటి హెచ్చరిక నీకు ఇస్తాడు. అరే ఆల్రెడీ మీకు చెప్పాను, ఇప్పటికీ వెళ్ళలేదనుకో మీరు పాడైపోతారు. ప్రభునితో చెప్తున్న మాట కూడా, దేవుని పిల్లలతో చెప్తున్న మాట కూడా, అనేక మంది దైవజనుల ద్వారా హెచ్చరించడం మొదలు పెట్టాడు. చాలా సార్లు దేవుడు నిన్ను కూడా హెచ్చరిస్తూ వచ్చాడు. లెక్క చేయాలి. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మళ్ళీ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకో చెప్పనా? నిన్ను శిక్షించాలి కాదు, నిన్ను బాగు చేయాలి, నిన్ను మళ్ళీ సరి చేయాలి, నిన్ను మళ్ళీ సరైన దారిలోకి తీసుకురావాలని. ఇక్కడ పౌలు వాళ్ళని హెచ్చరించినప్పుడు ఫస్ట్ టైం వదిలేసినట్లుగా రెండోసారి దాన్ని వదిలేయలేదు. ఈసారి పట్టించుకున్నారు, ఈసారి లోపడ్డారు. అయితే లోపలికి తర్వాత మూడోది అక్కడ పౌలు చేస్తున్న పని కనబడుతుంది. 33వ వచనం, తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేం తినలేదుగా, ఉపవాసం ఉన్నారుగా, కాబట్టి ఆహారం పుచ్చుకోండి, మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను నేను అని చెప్పి వెంటనే అది మీ ప్రాణ రక్షణకు సహాయం అవుతుంది కదా అని చెప్పి ఆహారం తీసుకుని, రొట్టెలు తీసుకుని 35వ వచనం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి తినసాగిన. అప్పుడు వాళ్ళందరూ కూడా ధైర్యం తెచ్చుకుని ఆహారాన్ని పుచ్చుకున్నారు. ఈ మాట కొంచెం జాగ్రత్త వచ్చినాడు. అక్కడ అంటాడు,
మీ ప్రాణములలో ఏమాత్రం కూడా ఆరోగ్యం లేదు, మీ ప్రాణములలో ఏమాత్రం కూడా శక్తి లేదు, మీ ప్రాణములలో ఏమాత్రం కూడా సత్తువు లేదు. కాబట్టి నేను పని చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏందయ్యా, మనందరం కూడా ఆహారం తిన్నాను. ఇప్పుడు ఎందుకు మేము ఆహారం తినాలి? మాకు ప్రాణం పోతుందే, మన భయం ఉంది కదా, ఆహారం మేము ఎందుకు తినాలంటే, లేదు మిమ్మల్ని ఆహారం తిని ధైర్యం తెచ్చుకోమని దేనికి తెలుసా? మీరేనైపోతారని కాదు, మీరు వెనక్కి జాగ్రత్తగా. ఆల్రెడీ దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం మీద నాకు నమ్మకం, ఆ వాగ్దానం మీద నాకు నమ్మకం. ఇప్పుడు వాగ్దానం చేసుకుని నమ్మదగినడు కాబట్టి ఇప్పుడు ఎలా ఉండిపోవాల్సిన పని ఏమాత్రం కూడా లేదు, ఇప్పుడు ఎలా ఉండాల్సిన పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. సో కాబట్టి మీరు ఆహారం తినని ధైర్యం తెచ్చుకోండి. వాళ్ళందరికంటే ముందు తన రొట్టెని తీసుకుని దాన్ని విరిచి కృతజ్ఞతలు తెలిసి దాన్ని తినడం మొదలు పెట్టాడు. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ కూడా అదే చేయడం మొదలు పెట్టాడు. అది మొదలు పెడితే ఎప్పుడైతే అదంతా జరిగిందో మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి వెంటనే ధైర్యం వచ్చింది, గొప్ప ధైర్యం వాళ్ళకి వచ్చింది. నేను మీకు చాలా రకాలుగా చెప్పొచ్చాను. కొన్నిసార్లు ఈ రొట్టె తీసుకునే అనుభవాన్ని కోసం నేను చాలా విధాలుగా నేను మీకు వివరించుకుని వచ్చాను. ఈ సందర్భాన్ని బట్టి మనం చూడగలిగితే రొట్టె విరిచి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని తిన్నప్పుడు వీళ్ళకి ధైర్యం వచ్చిందంట. రొట్టె విరిచి దేవుడు శిష్యులకు పంచించినప్పుడు అమాయవాసుల విషయంలో చూడగలిగితే వాళ్ళ కన్నులు కనబడ్డాయని మాట్లాడుతుంది. కొన్నిసార్లు దేవుడు వీటి ద్వారా కూడా అద్భుతాన్ని చేశాడు. అయితే ఇక్కడ విషయాన్ని, ఈ సెకండ్ విషయాన్ని మనం ఆలోచించగలిగినప్పుడు, ఈ సందర్భాన్ని మనం గమనించగలిగినప్పుడు మనకి స్పష్టంగా అవుతుంది, నిజమైన దేవుడి బిడ్డలు చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి కోసం ఆలోచించగలుగుతారన్న ఒక విషయం. అయితే నిజమైన దేవుడి పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి. పౌల విషయాన్ని మీకు నేను జాగ్రత్తగా వివరించుకొస్తున్నాను. పౌల్లో ఉన్న ప్రతి లక్షణాన్ని కూడా మీకు నేను చెప్పొస్తున్నాను. దేవుని దగ్గర నుంచి వాక్కును పొందుకుని అది ఇతరులకు చెప్పి ధైర్యపరచగలిగాడు. నెంబర్ 2, వాళ్ళకి హెచ్చరికనిచ్చి వాళ్ళని సరిచేయగలిగాడు. నెంబర్ 3, వాళ్ళందరికంటే ముందు చేసి ఒక మాదిరికరంగా నిలబడగలిగాడు. మాదిరికరంగా నిలబడ్డాడు కాబట్టి వాళ్ళ ధైర్యానికి ఈయన కారణమయ్యాడు. ఇంకొక 4వ మాట సమయం అవుతుంది కాబట్టి త్వరగా నేను చూపిస్తాను. కిందకి చదువుకుంటూ మనం వెళ్ళగలిగితే ఆ వాడలో ఉన్న వాళ్ళందరూ ఒక ధైర్యం వచ్చారు. సముద్ర తీర ప్రాంతానికి వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు వెంటనే అక్కడున్న కొద్ది మంది ఖైదీలందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవాలని ఇష్టపడితే సైనికులకి ఖైదీలకి మధ్య జరుగుతున్న ఆ కన్వర్సేషన్ ఒకసారి మనం గమనించగలిగితే, ఖైదీలు కనుక తప్పించుకుని పారిపోతారేమో, ఒకవేళ వీళ్ళు తప్పించుకుని పారిపోతే మేము అధికారులకు లెక్క చెప్పాలి కదా, వీళ్ళు తప్పించుకుని పారిపోకుండాట్టుగా వీళ్ళందరూ కూడా చంపేద్దామని చెప్పి సైనికులు ఆలోచించడం మొదలు పెట్టారు. మీకు ఆ విషయం 42వ వచనంలో కనబడుతుంది. ఖైదీలలో ఎవడను ఈదుకొని పారిపోకుండానట్లు వారిని చంపవాలనే సైనికులకు ఆలోచన వచ్చింది. బట్ శతాధిపతి పౌలును రక్షింపను ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగలేక మొదట ఈదగలిగిన వారి సముద్రంలో దుమికి దరిగిపోవాలని, కడవ వారిలో కొందరు పలకల మీద, కొందరు ఓడల చెక్కల మీద పోవాలని ఆజ్ఞాపించాడు. ఇలాగూ అందరూ కూడా తప్పించుకుని దరికి వెళ్ళారు. మీరు ఈ మాట గుర్తుపెట్టుకోండి. సైనికులకు వచ్చిన ఆలోచన మీరు గమనించండి. ఒకవేళ వీళ్ళు తప్పించుకుని పారిపోతారేమో, వీళ్ళని చెప్పేద్దాం బెటర్ కదా అన్న ఆలోచన వచ్చినప్పుడు మీరు ఒకసారి ఈ సందర్భం అంతా కూడా మీరు చదువుతూ వెళ్ళగలిగింది. 9వ వచనం నుంచి 44వ వచనం వరకు ఈ ప్రసంగం అంతా కూడా అయిపోయిన తర్వాత కొద్దిసేపు మీరు చదివితే ఎంత భయంకరంగా ఉంటుందండి పరిస్థితి. వాళ్ళు ప్రయాణం వద్దన్నారు, పాలొద్దన్నాడు, అయినా ప్రయాణం ప్రారంభించారు. రాను పరిస్థితి అంతా కూడా దారుణం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏదో కొంచెం వాళ్ళని ధైర్యపరిచారు. ధైర్యపరిచి వాళ్ళు కొంచెం ధైర్యం వచ్చిన తర్వాత వీళ్ళకు ఒడ్డుకు వచ్చేసరికి సైనికులు వస్తున్న ఆలోచించండి. వీళ్ళందరినీ ఇక్కడ వదిలేస్తే ఏమవుతుంది? చంపేద్దాం. మా అధికారులకు మనం ఏం చెప్తాం, వీళ్ళు వెళ్ళిపోయారంటే లేదు అలా కాదు, వీళ్ళందరినీ కూడా చంపేద్దాం అని చెప్పేసారు. దేవుడేమో మిమ్మల్ని కాపాడుతాను అని వాగ్దానం చేస్తే ఇక్కడున్న పరిస్థితులేమో వ్యతిరేకమైపోయాయి. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నమ్మాలా, ఇక్కడున్న పరిస్థితులు చూసుకుని కంగారు పడాలా? కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి పరిస్థితి చాలా సార్లు బైబిల్లో మనకు కనబడుతూ ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అంటున్నాడు, మీరు బయటికి వెళ్ళండి, నేను మిమ్మల్ని నడిపిస్తాను, నేను మీకు దేవుడు అయి ఉంటాను, నేను మీకు తోడై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు, మీరు నా పిల్లలై ఉంటారు, నేను మీకు తండ్రిని అయి ఉంటాను వాగ్దానం చేసిన అలా కొంచెం ఎద్దరికి వచ్చేసరికి ఎర్ర సముద్రం అంటే వాగ్దానమో కాపాడుతానంటాడు. ఎర్ర పరిస్థితి చూసేసరికి మొత్తం తేడా వచ్చేసింది. ఇంకా చాలా సార్లు మనం యుద్ధాల్లో చూడగలిగినప్పుడు, యెహోషాపాతు యుద్ధాన్ని చూసినప్పుడు కనబడుతుంది, రేపు మీరు యుద్ధం చేయక్కర్లేదని అంటాడు, కానీ ముందు చూస్తే విస్తారమైన సైన్యం కనబడుతుంది. ఇక్కడ పౌలుతో వాగ్దానం చేశాడు, ఎవడు చచ్చిపోవడం అనేసంటే సైనికుల్లో కొద్ది మంది మాత్రం వీళ్ళందరినీ కూడా చంపేయడానికి సిద్ధపడుతున్నారు. ఇట్లా దిక్కుతోచిన పరిస్థితి. నేను ఈ మాట ఎందుకు చెప్తాను సార్, దేవుడు మీలో చాలా మందికి చాలా రకాల వాగ్దానాలు తీసుకుంటొచ్చు. అయితే ఇప్పుడు నీకున్న పరిస్థితి వాగ్దానానికి సరిపడినట్లుగా లేకుండా కంప్లీట్ గా తారుమారుగా కనపడతా ఉండొచ్చు. గుర్తుపెట్టుకోగలుగుతామా? దేవుడు నీకు వాగ్దానం చేశాడు, దేవుడు నీకు కృపనిచ్చాడు, దేవుడు నీకు బిడ్డలు ఇచ్చినా, లేకపోతే నీకు సంతానం ఇచ్చినా, లేకపోతే నీ బిడ్డలు ఇచ్చిన సంథింగ్ ఎవరు ఇచ్చినప్పుడు, నీకు ఏ ఆశీర్వాదం ఇచ్చినా ఒక వాగ్దానంతో దేవుడు ఇచ్చినప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఆ వాగ్దానానికి వ్యతిరేకంగా ఉంటే కంగారు పడాల్సిన పని మాత్రం ఇప్పుడు లేదు.
ఎందుకని చెప్పిన సైనికులు చంపడానికి సిద్ధపడితే శతాధిపతికి దేవుడు మారు మనసు ఇచ్చాడు, శతాధిపతికి దేవుడు మంచి మనసు ఇచ్చాడు. సో ఏదో ఒక సిచ్యువేషన్ లో దేవుడు ఎవరినైనా వాడుకుని వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడే కనుక ఇప్పుడు అక్కడ పరిస్థితులు చూడండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నేను అంటే ఎందుకో తెలుసా, పౌలుతో చెప్పాడు ఎవ్వరు కూడా చచ్చిపోవాల్సిన పర్లేదని. మీరు ఆ 44వ వచనం కిందకి మీరు ఆ 43, 44 చదివితే ఏ ఒక్కడు కూడా చనిపోవాలి, ఏ ఒక్కడు కూడా చనిపోకుండా ప్రతి ఒక్కడు కూడా మెలితైన ద్వీపానికి నడిపించబడ్డారు. ఆ 276 మంది కూడా మెలితైన ద్వీపానికి వాళ్ళు క్షేమంగా నడిపించబడినట్టుగా కనబడుతుంది. పౌలులో 4 లక్షణాలు కొంచెం జాగ్రత్తగా మనం ఇక్కడ గమనించగలిగితే, 1 వాళ్ళని దేవుని మాటను వాడు ధైర్యపరచగలుగుతున్నాడు. నెంబర్ 2 వాళ్ళని హెచ్చరించగలుగుతున్నాడు. నెంబర్ 3 వాళ్ళని బాధ్యతగలుగుతున్నాడు. వాళ్ళందరినీ కూడా కాపాడడానికి అతడు కారణమయ్యాడు. ఈరోజు ఈ మాట నీకు ఎందుకు చెప్పాల్సిన, నీ చేతుల నువ్వు పరిస్థితులు పాటు చేసుకుంటూ దైవికమైన మాటను బట్టి నేను నీతో చెప్తున్న మాట గుర్తుపెట్టుకో. దేవుడు దేన్ని బట్టి కూడా నీ దగ్గరికి రాకుండా ఆగిపోయాడు కాదు. నువ్వు యథార్థంగా ఉండగలిగితే, నువ్వు నీతిగా ఉండగలిగితే, నువ్వు ఖచ్చితంగా ఆయన వైపు ఎదురు చూడగలిగితే, నీ చుట్టూ ఉన్న పరిస్థితి ఎంత చీకటికరమైనా కూడా ఆయన నీ దగ్గరికి వచ్చి నేను ధైర్యపరచగలిగిన వాడు. తన వాక్యంలో నీ దగ్గరికి వచ్చి రాత్రి నీతో మాట్లాడుతున్నవాడు ఆయన. ఇంకొక మాట మనం చూడాలంటే, కొన్నిసార్లు మనం హెచ్చరికతో లోబడినప్పుడు పరిస్థితులు మార్చి దేవుడు మళ్ళీ మనల్ని హెచ్చరిస్తాడు. మనల్ని నాశనం చేయాలని కాదు, మనల్ని సరి చేయాలి. దేవుడు మనల్ని ధైర్యపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, చుట్టూ ఉన్న చీకట్లో, సముద్రంలో, తుఫాన్లో నువ్వు చావాలని కోరుతున్నవాడు కాదు, నిన్ను సురక్షితమైన ఆశ్రయపురానికి చేర్చాలనుకుంటున్నవాడు నా యేసయ్య. మెలితే అనే ద్వీపానికి ఉన్న అర్థం, మెలితే అనే మాటకు అర్థం ఆశ్రయము, ఆశ్రయపురం అని అర్థం. చీకటిలో కొట్టుబిట్లాడుతున్న వాళ్ళని ఒక నిశ్చయమైన ఆశ్రయపురానికి నడిపించిన వాడు మన యేసయ్య. చీకటిలో, తుఫాన్లో చచ్చిపోతావు, బ్రతుకుతామని ఆశ కొద్దిగా వాళ్ళలో లేకపోయినప్పటికీ కూడా ఒక మంచి ఆశ్రయపురానికి దేవుడు వాళ్ళని నడిపించాడు. అక్కడున్న మెలితే ద్వీపవాసులు అందరూ కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా సహకరించారని బైబిల్లో ఉంది, వాళ్ళకి హెల్ప్ చేశారని చెప్పి బైబిల్లో ఉంది. అయితే గుర్తుపెట్టుకో, నువ్వు ఇప్పుడున్న చీకట్లో, నువ్వు ఇప్పుడున్న అనారోగ్యం, నువ్వు ఇప్పుడున్న కష్టంలో చావాల్సిన పర్లేదు. ఆయన వైపులో చూడు మిత్రమా, నిన్ను ఆశ్రయపురానికి, మనకున్న నిశ్చయమైన, మనకున్న సొంతమైన స్వాస్థ్యానికి నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయన. మనకి అక్కడున్న వారందరూ కూడా సహకరించడం మొదలు పెడితే ఇక్కడ ఇంకొక మాట కనబడుతుంది. మీరు చూడండి సార్, ఇంకొక విషయాన్ని మీకు చూపించిన ప్రార్థన చేస్తాను. 28వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు మెలితే అనే ద్వీపానికి వాళ్ళు వెళ్ళారు. 276 మంది ఇప్పుడు పౌలంటే ఒక గౌరవం కలిగింది. నిజంగా ఏం చెప్పాడో మనకి నెరవేరింది అనేసి ఒక గౌరవం కలిగినప్పుడు పౌలు వాళ్ళతో పాటు పనిచేయడం మొదలు పెట్టాడంట. ఇక మీరు చదువుకున్న తర్వాత వాళ్ళతో కలిసి పౌలు వాళ్ళందరితో కలిసి పనిచేయడం మొదలు పెట్టినప్పుడు ఒక చిన్న మంట వాళ్ళు వేసారు, చలిగా ఉందని చెప్పేసి. వెంటనే మంటేస్తే అందులోంచి ఒక సర్పం వచ్చి పౌలు చేపట్టుకుంది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, వీడు సముద్రంలోంచి తప్పించుకుని వచ్చినా కూడా న్యాయదేవత వీడిని విడిచిపెట్టలేదు. వీడు నరహంతకుడే ఉంటాడు, వీడు దుర్మార్గుడే ఉంటాడు, వీడు ఇలాంటివాడే ఉంటాడు, అలాంటివాడే ఉంటాడని చిన్న మాటను బట్టి, చిన్న కష్టాన్ని బట్టి, చిన్న ఇబ్బందిని బట్టి తక్కువ అంచనా వేయడం మొదలు పెట్టారు, తక్కువగా చూడడం మొదలు పెట్టారు, తప్పుగా ఆలోచించడం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పాను తెలుసా, మెలితే ద్వీపవాసులకు ఉన్న లక్షణం మనలో చాలా మందికి ఉంటుంది. ఏంటో తెలుసా, ఎవరికైనా ఏదైనా చిన్న కష్టం కలిగితే వాళ్ళు అనుకున్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చిన్న కష్టాన్ని బట్టి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఈడేదో తప్పు చేసి ఉంటాడు, ఈడేదో పాపం చేసి ఉంటాడు, ఈ మీద ఇలా చేసి ఉంటుంది, అలా చేసి ఉంటుంది అని చెప్పేసి వెనకేం జరిగిందో నీకు తెలియదు, వెనక ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాయో నీకు తెలియదు. అయితే మాట్లాడే మాటలు ఎంత భయంకరంగా ఆలోచిస్తారు. దేవుడు వాక్కును పొందుకోగలిగిన వాడని, దేవుడు వాక్యాన్ని బట్టి ఇతరులు ధైర్యపరిచిన వాడని, దేవుడు మాటను బట్టి వాళ్ళు బ్రతికింపచేయగలిగిన వాడని వాళ్ళకి తెలియదు. అంటున్న మాట తెలుసా, వీడు పాపం చేశాడేమో, వీడు తప్పు చేశాడేమో, వీడు అలా చేశాడేమో, జరిగినది కూడా వాళ్ళకి తెలియదు. కొద్దిమందికి తెలిసినా కూడా గుర్తు చేసుకో. నిజంగా వాళ్ళకి తెలియక మాట్లాడారు కానీ మనలో కొద్దిమంది ఉంటారు, జరిగినదంతా తెలిసినా కూడా ఆ పరిస్థితుల్లో ఎంత మంచి చేసామో ఆలోచించు, ఎంత మంచిగా నీ కోసం ఆలోచించాడో, ప్రవర్తించాడో గుర్తుండదు. ఆ సరైన సిచ్యువేషన్ బట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. గుర్తుపెట్టుకున్న ఇదేమాత్రము కూడా సరైన పద్ధతి కాదు, ఇదేమాత్రము కూడా దేవుని పిల్లలకు ఉండాల్సిన లక్షణం కాదు. ఎందుకో చెప్పనా, ఇక్కడే కాదు ఇంకొక సందర్భాన్ని మనం చదివితే, యోబు కూడా మనం చదివితే, యోబు విషయంలో కూడా మనకు అదే అర్థం అవుతుంది. యోబు స్నేహితులు ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేసినా, కన్నీరు రాసినా, యోబుతో పాటు కొంచెం బాధపడ్డా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నువ్వు పాపం చేసామో, నువ్వు తప్పు చేసామో, నువ్వు నీతి తప్పేమో, ఇష్టం వచ్చినట్టు యోబు కోసం మాట్లాడడం మొదలు పెట్టారు. విషయం తెలిసినా కూడా వాళ్ళు అలా చేశారు. ఇక్కడ వీళ్ళు తెలియక అలా చేశారు. ఈ రోజు నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, కొన్నిసార్లు నువ్వు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు కూడా అర్థం కాని పరిస్థితి, ఎందుకు అలా తయారవుతున్నావు కూడా అర్థం కాని పరిస్థితి. అయ్యో కష్టం రాదా, బాధ రాదా, ఇబ్బంది రాదా, కష్టం వచ్చిందంటే ఇంకా వీళ్ళు పాపం చేసినట్టేనా, లేదు కదా. అసలు ఆలోచించాం, అక్కడ దేవుడు అనుమతించడానికి గల కారణం వేరు.
మీరు ఇక్కడ గమనించండి, ఆ వైపర్ కాస్త ఆ సర్పం కాస్త చేతులుపినప్పుడు వెంటనే పాము ఎప్పుడైతే చేతులు పడో వెంటనే దీన్ని ఆ మంటలో పడిపోయింది, అది కాలిపోయింది. రకరకాలుగా దీన్ని ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు నేను చెప్తాను. అయితే జాగ్రత్త గమనించండి, వెంటనే వాళ్ళు అంటున్న మాట తెలుస్తాం, నిశ్చయంగా ఈయన ఒక దేవత తప్ప, ఒక దేవత తప్ప మరేమి కాదంటారు. కష్టం వచ్చినప్పుడేమో వీడు మంచోడు కాదంటారు, అది పోయిన తర్వాత ఏమో ఈ నిజంగా దేవుడు అంటున్నాడు. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించగలిగితే 14వ అధ్యాయంలో లుస్త్రాలో బలహీన పాదములు కలిగిన వాడిని పౌలు స్వస్థపరిచినప్పుడు మొదటేమో స్వస్థత కలిగినప్పుడు ఈయన దేవుడు దేవత అన్నాను. అలా కాదురా బాబు, మేము మనుషులమే, దేవుడు స్వస్థపరిచాడండి అని చెప్తే ఆ 14వ అధ్యాయం కిందకు వచ్చేసరికి మీరు చదువుకుని పెడితే అర్థమవుతుంది. పౌలుని అక్కడున్న వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేద్దామని చెప్పేసి కొట్టి చచ్చిపోయిన వాళ్ళకి వెళ్ళిపోయాను అనుకుంటున్నారు. క్వైట్ కాంట్రాస్టింగ్ గా కనబడుతుంది విషయం అంతా కూడా. ఫస్ట్ అక్కడ దేవతని చంపడానికి ట్రై చేస్తే ఇక్కడ చచ్చిపోతాడు అనుకుని దేవత అన్నారు. ఎందుకు ఈ సందర్భం అంతా కూడా అంటే అక్కడ దేవత అన్న ఇక్కడ దేవత అన్న దేనికంటే మంచి జరిగినప్పుడు, అద్భుతం జరిగినప్పుడు మాట్లాడారు. ఇది కాదు అనుకున్నప్పుడు వాళ్ళ ఆలోచన బట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అక్కడ కొట్టారు, ఇక్కడ నిందించడం మొదలు పెట్టారు. ఇక్కడి నుంచి మనుషుల స్వభావం మనకు అర్థమవుతుంది. ఏం చేయాలంటే మేలు జరిగితే, మంచి జరిగితే వీడు అదృష్టవంతుడురా, వీడు మనుషుడురా, వీడు పర్లేదు అనుకుంటారు. కష్టతరమైన పరిస్థితి వస్తే, అననుకూలమైన పరిస్థితి వస్తే, ప్రతికూలమైన పరిస్థితి, వ్యతిరేకత ఏదైనా వస్తే వీడు మనుషుడుగా, వీడు దేవుడు బిడ్డగా, వీడు అలా కాదు ఇలా కాదని రకరకాలుగా మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాడు. దేవుని పిల్లలుగా ఎంత వివేచన కలిగి మాట్లాడాలో మనం జాగ్రత్త పడాలి. దేవుని పిల్లలుగా ఎంత జాగ్రత్తగా మనం మనుషుల కోసం ఆలోచించాలో కూడా మనకు అర్థం కావాలి. చుట్టూ ఉన్న పరిస్థితులు బాగున్నప్పుడు పొగిడి, పరిస్థితులు పాడైపోయిన తర్వాత నిందించడం అదే మాత్రం కూడా సరైన పద్ధతి కాదు, అదే మాత్రం కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. సరైన పౌలు విషయానికి వచ్చేసరికి ఆ మంటలో నుంచి భయంకరమైన ఆ సర్పం బయటకు వచ్చింది. గడిచిన దినాలు నేను చెప్తూ వచ్చాను, ఎక్కడైతే ఆధ్యాత్మికమైన మంట కనబడుతుందో అక్కడున్న ప్రతి దురాత్మలన్నీ కూడా బయటకు వస్తాయి. అవే మంటలో పరిశుద్ధాత్మ అగ్నిలో అవన్నీ కూడా కాల్చగలిగి పరిశుద్ధాత్మను శుద్ధి చేయగలిగిన విషయం కూడా మనకు అర్థమవుతుంది. అయితే పౌలు ఆ ప్రాంతం అంతటి కూడా దేవుడు సంపాదించగలిగాడు. ఎలా తెలుసా? అక్కడున్న విషయం అంతా కూడా వాళ్ళకి అర్థమైంది. పౌలు వాళ్ళకి స్వార్థ చెప్పాడు. స్నేహభావంతో వాళ్ళందరూ కూడా పౌలుని చేర్చుకున్నప్పుడు ఆ ప్రాంతం అంతటి కూడా స్వార్థతో అతడు నింపి అనేక అద్భుతాలు సూచక క్రియలు చేసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మనకు అర్థమవుతుంది. వాళ్ళు వాడేకి వెళ్ళినప్పుడు మాకు కావాల్సిన వస్తువులన్నీ కూడా తెచ్చిచ్చారు. మేమందరం కూడా అక్కడి నుంచి రోమా ప్రాంతానికి సురక్షితంగా వచ్చేసామట. ప్రయాణం ప్రారంభంలో ఎలా ఉందో, ప్రయాణం ఆఖరిలో ఎలా ఉందో మనకు గమనించవచ్చు. ఈ ప్రయాణంలో వాడలో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుని కొరకు సంపాదించగలిగాడు. ఏ ప్రాంతానికి అయితే ఆ ప్రాంతంలో దేవునికి ప్రసన్నతను అతడు చూపించగలుగుతున్నాడు. వాడలో ఉంటే వాడలో ఉన్న వాళ్ళందరూ పాల్గొని ధైర్యం తెచ్చుకున్నారు. మెలితే అనే ద్వీపానికి వెళ్తే ఆ మెలితే అనే ద్వీపంలో ఉన్న అనారోగ్యులందరూ కూడా స్వస్థత పొందుతున్నారు. ఈ రోజు ఈ మాటకి ఎందుకు చెప్పిన తెలుసా? ఒక నిజమైన దేవుని బిడ్డ చుట్టూ ఎప్పుడు కూడా దేవుని సన్నిధి ఉంటూనే ఉంటుంది. నిజమైన దేవుని ఆరాధన చేసే బిడ్డ చుట్టూ దేవుని సన్నిధి ఏ పరిస్థితులైనా సరే అది ఉంటూనే ఉంటుంది. నువ్వు వాడలో ఉన్నా, నువ్వు ఉద్యోగంలో ఉన్నా, నువ్వు పొలంలో ఉన్నా, నువ్వు ఏ పని చేసుకుంటున్నా, దేవుని సన్నిధి దేవుని బిడ్డల చుట్టూ ఉంటున్నప్పుడు అది ఖచ్చితంగా చుట్టూ ఉన్న వాళ్ళని ప్రభావితం చేయగలిగారు. వాడలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ ధైర్యపరచగలుగుతున్నాడు. వాడలో వచ్చేస్తున్నప్పుడు వాళ్ళందరికీ మాదిరిగానే నిలబడగలుగుతున్నాడు. మెలితైన ద్వీపానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిని అక్కడ చూపించగలిగాడు. ఆ పౌలు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరి విషయాల్లో కూడా పౌలు జోక్యం చేసుకున్న వాళ్ళందరినీ కూడా స్వస్థపరచగలుగుతున్నాడు. మిత్రమా, నేను మాట ఏం తెలుసా? మనం నిజంగా దేవుని పిల్లలమైతే, దేవుని సన్నిధిని మోసుకుంటున్న వాళ్ళమైతే, మోసుకుని వెళుతున్న వాళ్ళమైతే, మన చుట్టూ ఉన్న ప్రాంతాలను మనకి ఇంపాక్ట్ చేయగలిగిన పరిస్థితులు ఉంటారు. మన చుట్టూ ఉన్న ప్రజలను మనం ప్రభావితం చేయగలిగిన స్థితిలో మనం ఉండాలి. అటువంటి సన్నిధి కోసం మనం కనిపెట్టాలి. అటువంటి పరిస్థితి కోసం మనం కనిపెట్టాలి. మన సంఘం, మన మందిరం, లేకపోతే మన కుటుంబం, ఇవి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేయగలిగిన పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు నిజమైన దేవుని బిడ్డగా నువ్వు ప్రభావితం చేయగలుగుతున్నావు అంటే కనీసం నీ కుటుంబానికి కూడా నువ్వు ధైర్యం తీసుకురాలేకపోతున్నావు, నీ సంఘానికి కూడా నువ్వు ధైర్యం తీసుకురాలేకపోతున్నావు అంటే అది ఎంత కష్టతరమైన పరిస్థితి. ఒకసారి ఆలోచించు. ప్రభు నీతో నాకు స్పష్టంగా మాట్లాడుతున్న మాటనే. మనం ఎక్కడున్నప్పటికీ కూడా మన మాటను బట్టి నాకు ధైర్యం తెచ్చుకున్నది మన నోట నుండి వచ్చే దేవుని మాటను బట్టి. ఈరోజు దేవుని మాట నీ నోట నుంచి నువ్వు మౌనం ఉంటే దాన్ని ఓపెట్టలేదు. కొన్నిసార్లు దేవుడు మనల్ని సరిచేస్తాడు. మన చుట్టూ ఎంత చీకటి ఉన్నా కూడా ఏ చీకటి ఆయన నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చి మాట్లాడడానికి అది అడ్డు కాదు. అది అడ్డు కాదు. ఆయన మాతో మాట్లాడగలిగినవాడు, మనం బలపరచగలిగినవాడు. రోజు నా మాటను బట్టి మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా నువ్వు ధైర్యం తెచ్చుకో. ఇప్పుడైనా నువ్వు లేచి నిలబడు. ఇప్పుడైనా మోకాళ్ళ దగ్గరికి రా. ఇప్పుడైనా దేవుని వాక్యం దగ్గరికి రా. ఇప్పుడైనా దేవుని పాదాల దగ్గరికి రా. ఇప్పుడైనా సరి చేసుకో.
ఇప్పుడైనా సరే మోకరిందా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. మోకరిందా మహోన్నతుని శివాత్మదే దేవా, నీ మహిమ కలిగిన నామాన్ని పొందనాలి. మరొకసారి ప్రభు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మనసాన్ని చూపిస్తాను నాయన. నిజమే, కొన్నిసార్లు ప్రభు మేమే చేతులారా అక్కడ పౌలు మాట వెనక పరిస్థితులన్నీ కూడా వాళ్ళు పాటు చేసుకున్నట్టుగా నీ మాట వెనక నీకు లోబడగా అనేక మార్లు మా పరిస్థితులు మేమే పాటు చేసుకున్నాను. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మరణించండి. నేను ఎప్పుడైనా మేము మీ దగ్గరికి వస్తున్నాను ప్రభా, ఈ క్షణంగా నేను దగ్గరికి వస్తున్నాను. మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి. నేను నువ్వు ఎంత ప్రేమ కలిగిన వాడు మాకు అర్థమైంది అయ్యా. నీ మాట మా దగ్గరికి రావడానికి ఏది అడ్డుకాలయ్యా. మేము నిలబడగలిగితే చాలు ఆయన. మేము నిలబడగలిగితే అనేక మందిని ధైర్యపరచగలిగినట్లు మమ్మల్ని బలపరుస్తున్నాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకుని దీవించిన ఆశీర్వదించండి. అవి బిడ్డల హృదయాల్లో కార్యములు జరిగించగలిగినట్టుగా సహాయించండి. మా చుట్టూ నా ప్రాంతాలను మేము ప్రభావితం చేయగలిగినట్టుగా, మా చుట్టూ నా పరిస్థితులను మేము ప్రభావితం చేయగలిగినట్టుగా నీ సన్నిధితో నీ ఆత్మతో నింపండి. ఏ స్థలంలోకి వెళ్ళిన నీ సన్నిధిని మోసుకెళ్ళగలిగింది, ప్రభావం మోసుకెళ్ళగలిగింది కృప మా ఇళ్ళకి పిలిచి నడిపించండి, సహాయించమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలన్నీ కూడా విడుదల దీవెనకరంగా వచ్చున్నాయి. సమస్త మహిమకానికి ప్రభావానికి ఆరంభిస్తున్నాం. ఈ సుపరిశుద్ధ తండ్రి, ఇప్పుడు మన పరమ తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధత సహవాసం, సహాయం, తోడు నీడ సమాధానం ఇక్కడ మనకుమైన సకల పరిశుద్ధులకు సదాతోనే ఆయన చిత్తానుసారంగా నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఇంతటితో కుటుంబం విడిచిపెట్టింది. రేపు ఉదయకాల సమయంలో ఆదివారం ఆరాధన కనుక మనమందరం మందిరంలో కూడుకునే పరిస్థితి లేదు. సో మళ్ళీ మీకు లైవ్ వస్తుంది. ఆ లింక్ అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక మీరు సిద్ధపడండి. మీతో కూడా మీకు మనల్ని సిద్ధపరచండి. ప్రతి ఒక్కరు సిద్ధపడి దేవుడు నామాన్ని స్తుతించాల్సింది తెలియజేస్తాం. ఇక మిగిలిన విషయాలన్నీ కూడా రాను మీకు తెలియజేస్తాం.